నేను ప్రార్థన చెప్పుకుందాము. అందరూ కూడా నాతో ఏకీభవించండి. దుష్ట లోకము సర్వము చెడిపోయిన లోకమని బైబిల్ చెప్తా ఉంది. మనం చెడుని చూస్తున్నాం, చెడుని వింటున్నాం, చెడుని ఫీల్ అవుతూ ఉన్నాం, చెడు మధ్యనే ఉంటున్నాం. వాటిలో నుంచి ఇప్పుడు బయటకు వచ్చి మందిరానికి వచ్చాము. అయినప్పటికీ అవి మనల్ని కొన్ని వెంబడిస్తూనే ఉంటాయి. అటువంటి వాటి నుంచి పరిపూర్ణంగా మనం విడుదల పొంది ప్రభువాక్యమును జాగ్రత్తగా ఆలకించి ఆత్మీయంగా మనం బలపడి స్థిరపడాలంటే దేవుని సహాయం అవసరం. కాబట్టి ప్రతి వారు కూడా మీ హృదయాలను ప్రభు తట్టు తిప్పండి. కృప సత్య సంపూర్ణుడవైన మా దేవా, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మా జీవితాల్లో అనుగ్రహించిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయపూర్వకంగా మిమ్మలను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఈ రీతిగా మీ పాద సన్నిధిలో చేరి పాడి స్తుతించి ఈ లేఖనాన్ని ధ్యానించుకుని ఈ ధన్యత ఇచ్చినందుకు వందనాలు. ఇంతవరకు పాడి స్తుతించాం, ఈ లేఖనాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాం. మా వెనుకిడిలోనికి తేబడిన ఈ లేఖన భాగాలను దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దీనుడను బలహీనుడను ప్రభా నేను మాట్లాడడానికి నిలబడబోతున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి, నన్ను క్షమించండి, నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నింపి మీరే మాట్లాడుకుని మహిమ పొందమని అడుగుతా ఉన్నాను. చేర్చబడిన మా ప్రియులందరినీ బట్టి వందనాలు. పలు స్థలాల నుంచి ఎంతో ఆశతో ప్రయాసతో మీ పాద సన్నిధికి వచ్చారు. వారి విలువైన సమయం నన్ను బట్టి వ్యర్థం కాకుండాలాగున మీరే కనిపించండి, మీరే వినిపించండి. నన్ను సిలువ చాటును మరుగు చేయండి. వచ్చిన వారెల్లా కొద్ది సమయం తమ హృదయాలు చెవులు మీ పరలోకపు గవిని వైపు కేంద్రీకరించులాగున సహాయం చేయండి నాయన. ఇంకా రానయ్యున్న వారిని త్వరపెట్టండి, ఆగిపోతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. ఏ పరిస్థితులు వారిని ఆపుతున్నాయో వాటిని అధిగమించి నీ సన్నిధికి వచ్చులాగున వారికి ద్వారం తెరవండి, బలపరచండి, స్థిరపరచమని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమునతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభు మా ప్రియ రక్షకుడునైనా యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామలందరికీ వందనాలు. నిత్యము నిలుచున్నది దేవుని వాక్యం. పాత పుస్తకాల్లో 812, కొత్త పుస్తకాలు 478, మరీ లేటెస్ట్ అయితే 481. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. యెషయా 40వ అధ్యాయము 8వ వచనాన్ని బట్టి, అలాగే 2వ తిమోతి 2వ అధ్యాయము 3వ వచనాన్ని బట్టి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని బట్టి రాయబడింది నిత్యము నిలుచున్నది దేవుని వాక్యం అని కీర్తన పాడదాం. చక్కగా అందరూ నాతో చప్పట్లు కలిసి పాడండి. మన దేవుని వాక్యం ఎలాంటిదో, ఇది ఏం చేయగలదో ఈ కీర్తన చాలా స్పష్టంగా మన ముందుకు తీసుకొస్తుంది కదా. చక్కగా ఇందులో ఉండేటువంటి భావాన్ని ఆస్వాదిస్తూ నాతో గొంతు కలిపి పాడగలిగితే పాడండి. చక్కగా చప్పట్లు పరిగెత్తిస్తుందే, అలా అని లాగేయద్దు. నిత్యము నిలుచునది దేవుని వాక్యము, సత్యమయున్నది, సర్వము చేయునది. నిత్యము నిలుచునది దేవుని వాక్యము, సత్యమయున్నది, సర్వము చేయునది. ఆ వాక్యమే యేసు దైవము, ఆదియందు ఉన్న దైవము. ఆ
వాక్యమే యేసు దైవము, ఆదియందు ఉన్న దైవము, అంతమే లేని దైవము, నిత్యము నిలుచున్నది దేవుని వాక్యము, సత్యమయున్నది సర్వము చేయునది, నిత్యము నిలుచున్నది. ఇలాంటిది మన దేవుని వాక్యం అంటే అంధకారమును తొలగించు జ్యోతియది, ప్రతి మనిషిని వెలిగించు మహిమ వెలుగు అది. అంధకారమును తొలగించు జ్యోతియది, ప్రతి మనిషిని వెలిగించు మహిమ వెలుగు అది. వెలిగించును నడిపించును త్రోవకు దీపమై, వెలిగించును నడిపించును త్రోవకు దీపమై, ఆ వెలుగు వాక్యము, ఆ వాక్యమే యేసు దైవము, ఆదియందు ఉన్న దైవము, ఆ వాక్యమే యేసు దైవము, ఆదియందు ఉన్న దైవము, అంతమే లేని దైవము, నిత్యము నిలుచున్నది. ఇంకా మన దేవుని వాక్యం ఎలాంటిదంటే ఎండిన ఎడారిలో నీటి ఊట వంటిది, వడిగా ప్రవహించు జీవనది అది. ఎండిన ఎడారిలో నీటి ఊట వంటిది, వడిగా ప్రవహించు జీవనది ఏది. దప్పిగొనినా ప్రతి జీవి దప్పిక తీర్చునది, దప్పిగొనినా ప్రతి జీవి దప్పిక తీర్చునది, ఆ జీవజల వాక్యము, ఆ వాక్యమే యేసు దైవము, ఆదియందు ఉన్న దైవము, ఆ వాక్యమే యేసు దైవము, ఆదియందు ఉన్న దైవము, అంతమే లేని దైవము, నిత్యము నిలుచున్నది. ఇంకా మన దేవుని వాక్యము అది ఎలాంటిదంటే అపవాదిని అణచివేసే ఆత్మఖడ్గమది, రెండంచులు పడిగలదై వధించును వైరులను, అపవాదిని అణచివేసే ఆత్మఖడ్గమది,
సమరి రెండంచులు వాడిగారదై వధించును వైరులను ఓడించును విడిపించును తోడై ఎల్లప్పుడు ఓడించును విడిపించును తోడై ఎల్లప్పుడు ఆసక్తి గల వాక్యము ఆ వాక్యమే యేసు దైవము ఆది యందు ఉన్న దైవము ఆ వాక్యమే యేసు దైవము ఆది యందు ఉన్న దైవము అంతమే లేని దైవము నిత్యము నిలుచున్నది దేవుని వాక్యము సత్యమయున్నది సర్వము చేయునది నిత్యము నిలుచున్నది దేవుని వాక్యము సత్యమయున్నది సర్వము చేయునది నిత్యము నిలుచున్నది. Praise the Lord. ప్రభునాములందరికీ వందనాలు. దేవుడి తన ఉచితమైనటువంటి కృపను బట్టి మనందరి జీవితాల్లో మరొక పునరుత్థాన దినం ప్రభు పాద సన్నిధిలో గడపడానికి దేవుడు మనకు అనుగ్రహించాడు. యెహెజ్కేలు గ్రంథాన్ని మనం చాలాసార్లు మనం చూసుకునే ఉంటాం. యెహెజ్కేలు అంటే అర్థం యెహోవా బలపరుచును. యెహెజ్కేలు అంటే అర్థం ఏంటి? యెహోవా బలపరచును అనేటువంటి అర్థం కలిగినటువంటి పేరు ఇది. మొత్తం 48 అధ్యాయాలు యెహెజ్కేలులో మనకి కనబడతాయి. ఈయన ఈ ప్రవచనాన్ని ఎవరికి ఇచ్చారంటే మన పితరులు బబులోను చెరగొని పోబడిన తర్వాత 70 సంవత్సరాలు బబులోన్లో ఉండిపోయారు. అంటే మనకి 2వ రాజుల గ్రంథం చివర 24 అధ్యాయం అక్కడికి వచ్చేసరికి వాళ్ళందరినీ బబులోను తీసుకెళ్ళిపోతారు. బబులోను చెరలో ఉండగా ఆ ఉన్న వారికి ప్రవచించినటువంటి గ్రంథమే యెహెజ్కేలు. అంటే క్రీస్తు పూర్వం 590 ఆ కాలం. క్రీస్తు పూర్వం 590 కాలం అంటే ఇప్పటికి ఎన్నేళ్ళు అయి ఉంటుంది? 2022కి 590ని మనం కలుపుకుంటే ఎంత అవుతుంది? 2612 అంతే కదా. ఇప్పటికీ చాలామంది ఇంజనీర్లు ఉన్నారు. ఇలా అంటారు, అంతే మాట్లాడరు. టక్కమని చెప్పాలా, టక్కమని చెప్పాలా. చెప్పరు, లెక్కలు వేసుకుంటూ ఉంటారు లోపల, తలకాయ మట్టుకు ఊపుతారనమాట. సింపులే కదా. 2612 సంవత్సరాలు సుమారుగా యెహెజ్కేలు గ్రంథాన్ని మరి ప్రవచించి రాసి మన కోసం అన్నమాట. అయితే ఈ గ్రంథాన్ని మనం మరి 25 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి 10,000 మంది చెరకు వెళ్ళారంట. అంటే వీళ్ళందరినీ బబులోను చెరకు తీసుకెళ్ళేటప్పటికీ 10,000 మంది 25 సంవత్సరాల వయసులో ఉన్నారు.
అటువంటి వారిని ఉద్దేశించి ఈయన ప్రవచించాడు. 70 ఏళ్ళు ఉన్నారంటే అక్కడ. ఎంత దాదాపుగా వీళ్ళందరూ చెరలో నుంచి బయటకు వచ్చేటప్పటికి 90+ వెళ్ళిపోతారు కదా. 90+ వెళ్ళిపోతారు. అటువంటి వారికి అంటే వాళ్ళని బలపరచడానికి, ఉత్తేజపరచడానికి, చెర నుండి వెలుపలికి వచ్చేలా వారు దేవునికి విధేయత, వృద్ధులైపోయే వారికి ఏ బాధ్యతలు ఉండవు కదా. కాబట్టి పూర్తిగా యవన బిడ్డల కొరకు. అప్పటికి ఈయన వయసు ఎంత అంటే 39 సంవత్సరాల వయసు. యెహెజ్కేలు వయసు 39 సంవత్సరాలు. ఆ టైంలో మరి ఈయనకి భార్య కూడా లేదు, చనిపోయింది. 39 ఏళ్లలో ఆ వయసులో భార్య లేదు, చనిపోయింది. అంటే ఏం చేస్తారు? ఇంకో పెళ్లి చేసుకుంటారు. కానీ ఈయన దేవునికి ప్రవక్తగా అలా మిగిలిపోయాడు తప్ప ఇంకో పెళ్లి చేసుకోలే. ప్రవచించడం మొదలుపెట్టాడు. ఈయన పెద్ద ప్రవక్తల్లో ఒకడుగా మనం చెప్పచ్చు. ఈ 48 అధ్యాయాలు మనము జాగ్రత్తగా ధ్యానించాలంటే ఒక విభజన ఉంది. ఆ ప్రకారంగా ధ్యానించుకుంటే ఆ విషయాలు మనకి తెలియపరచబడతాయి. 1 నుంచి 3 అధ్యాయాల్లో దేవుడు ఇచ్చినటువంటి దర్శనాలు ఉంటాయి. యెహెజ్కేలుకి దేవుడిచ్చిన దర్శనాలు కనపడతాయి 1 నుంచి 3 అధ్యాయాల్లో. అలాగే 4 నుంచి 24 అధ్యాయాల్లో యూదా దేశం మీదికి రాబోయేటువంటి దేవుని న్యాయమైన తీర్పులు, యూదా దేశం మీదకి రాబోయే దేవుని న్యాయమైన తీర్పుల గురించి యెహెజ్కేలు 4 అధ్యాయం నుంచి 24 అధ్యాయం దాకా మనకి కనబడతాయి. అలాగే 25 నుంచి 32 వరకు యూదా చుట్టూ ఉన్న అన్యజనుల మీదకి వచ్చేటువంటి తీర్పులు, యూదా దేశానికి చుట్టూ ఉన్న అన్యుల మీదకి వచ్చేటువంటి తీర్పులు మనకి 25 నుంచి 32 వరకు కనబడతాయి. 33 నుంచి 48 వరకు యూదా వారికి విమోచన, యెరూషలేము తిరిగి కట్టబడ్డం, దీనికి సంబంధించినటువంటి ప్రవచనాలు 33 నుంచి 48 అధ్యాయాల వరకు ఉంటాయి. ఇప్పుడు మనం చదువుకున్నది ఈ భాగంలోకి వచ్చేదే. 4వ భాగంలోకి వచ్చేటువంటిది ఈ 37వ అధ్యాయాన్ని మనం 14 వచనాలు మనం చదివాం. మరి ఇక్కడ యెరూషలేము తిరిగి కట్టబడాల. ఎవరు కడతారు? మనుషులే కదా కడతారా? ఎవరు కడతారు? మనుషులే కట్టాలి. ఎవరిని మనుషులు అంటారు? గురజాడ అప్పారావు గారు చెప్పారు ఆ మాట. తిండి కలిగితే కండ కలదో ఈ కండ కలవాడేను మనుషో అంటాడు ఆయన. కండ లేకపోతే వాళ్ళు మనుషులు కాదు. ఎందుకంటే మనుషులు చేసే పనులు ఏమి చేయలేరు వాళ్ళు. కండలేని వాళ్ళు ఏ పని చేస్తారు? బక్క చిక్కిపోయి మంచానికి అతికిపోయిన వాళ్ళు ఏమైనా పని చేస్తారా? వాళ్ళు మనుషులు అంటారా? పనికొచ్చేటువంటి మనుషులే మనుషులు కదా. ఇంట్లో 4 ఉన్నారనుకోండి, అందులో 80 దాటిన ముసలివాళ్ళు 2 ఉన్నారనుకోండి, ఎదురు పడిచోళ్ళు ఉన్నారనుకోండి, ఎరా ఎంతమంది వస్తారు మీ ఇంట్లో నుంచి? 2 అంటారు. ఎవరు ఉన్నారు 4 కదా అంటే వాళ్ళు మనుషులు కాదు, చిక్కి శల్యాలు అయిపోయారు. ఇంకా వాళ్ళు ఏం పని చేస్తారు? అంతే కదా, మనుషులే కట్టాలి. కానీ ఇప్పుడు వీళ్ళు మరి బబులోన్లో ఏమైపోయి ఉన్నారు? చిక్కి శల్యమైపోయి ఉన్నారు. చిక్కి శల్యమైపోయి ఉన్నారు. 11వ వచనాన్ని చదవండి. నాతో ఇట్లా నేను నరపుత్రుడా, ఆ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచిస్తూ ఉన్నాయి. మన ఎముకలు ఎండిపోయాయి, మన ఆశలన్నీ విఫలమైపోయాయి, మనం నాశనమైపోయాం. ఆ స్థితిలో ఉన్నారు వీళ్ళంతా. మరి ఇలాంటి వాళ్ళు వచ్చి యెరూషలేము ఎలా కడతారు? వాళ్ళు మేము మనుషులం కాదు, ఇక మనం ఎముకల్లా అయిపోయి ఉన్నాం. ఏం చేయడానికి మనకి ఇంకా శక్తి లేదు.
అంటూ అటువంటి నిరాశలో ఉండిపోయారు. బబులోన్లో దాస్యపు శృంఖలాలు, దాసులైపోయారు కదా. అలాంటి వారిని ఉద్దేశించి నువ్వు ప్రవచించు అంటూ అలాంటి వారిని ఉద్దేశించండి. ఏదైనా చేయాలంటే ఎముకలు ఏమి చెయ్యవు. అలా అని ఎముకలు లేకుండానూ శరీరం లేదు. స్కెలిటన్ అంటాం కదా, అస్థి పంజరం. ఇప్పుడు ఇల్లు కట్టాలనుకోండి, ఎన్ని అంతస్తులైనా సరే పిల్లర్స్ వేసి స్లాబ్ వేసి వెళ్ళిపోవచ్చు. అలా పైకి వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నివసించడానికి పనికొస్తుందా? అది పనికొస్తుందా? ఇంజనీర్లు చెప్పలే, అది దాన్ని స్కెలిటన్ అంటారు అంతే. దాన్ని స్కెలిటన్ అంటారు, అస్థి పంజరం. 100, 150 అంతస్తులు కూడా వేసుకెళ్ళిపోవచ్చు. అలాగా పిల్లర్స్ వేసుకుంటూ పైన స్లాబ్ వేసి మళ్ళీ పిల్లర్స్ వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అలా పైకి. కానీ అది నివాసయోగ్యం అవుతుందా? నివసించడానికి పనికిరాదు. అలానే అది లేకపోతే నివాసం లేదు. దానిని నివాసయోగ్యంగా మార్చుకోవడం కోసం గోడలు పెడతారు, గుమ్మాలు పెడతారు, కిటికీలు పెడతారు, ఇవన్నీ కట్టుకుంటారు. అప్పుడు అది నివాసయోగ్యం అవుతుంది. స్కెలిటన్ లేకుండా నివాసయోగ్యం అనేది లేదు. అలానే స్కెలిటన్ నివాసయోగ్యము కాదు. రెండు ఉండాలి, అంతే కదా. ఎముకలంటే తీసి పారేస్తామా? ఎముకలు లేకపోతే ఏముంది? ఏమీ లేదు, మాంసపు ముద్ద. ఇప్పుడు మనం ఉన్నాం, మనిషిలాగా ఇలా కనపడుతున్నాం. ఈ కండలేవి లేకపోతే ఎముకలు గూడు, అస్థి పంజరం. ఈ అస్థి పంజరం లేకపోతే కండలు ఎక్కడ అమరుతాడు దేవుడు? ఆ స్కెలిటన్ లేకుండా అసలు రూపు లేదు. స్కెలిటన్ ఉండాలి ఖచ్చితంగా. అయితే అది జీవము గలదిగా ఉండాలా, బలపరచడానికి వీలైనదిగా కావాలి. జీలిమెండ్లాగా ముట్టుకుంటే పొడవైపోయేది కాకుండా ఉండాలి. అది ఒకదానికి ఒకటి తగిలితే గలగల సౌండ్ వచ్చేటువంటివే. సౌండ్ రాకపోతే తుప్పు అంటే ఓటి సౌండ్ వస్తేనే అవి మంచివి, అంతే కదా. కొండ కొట్టినప్పుడు ఏం చేస్తారు? ఎందుకు కొడతారు? అది టంగ్ అని మోగితే మంచిది, ఆ సౌండ్ రాకపోతే అది మంచిది కాదు. అలా ఏ వస్తువైనా అంతే, సౌండ్ను బట్టి అది ఎలాంటిదో చూస్తారు. అలాగే ఎముకలు కూడా, ఇక్కడ గలగల సౌండ్ వచ్చిందని చదివాం మనం. అక్కడ గలగల అంటూ సౌండ్ వచ్చి ఒకదానితో ఒకటి అతుక్కున్నాయి అని చెప్పి చదివాం. అంటే అవి ఓటివి కాదు, గట్టివి. కానీ మాంసం, నరాలు ఇలాంటివి ఏమీ లేకుండా అలా పడి ఉన్నాయి, ఎండిపోయి ఉన్నాయి, అంతే. వాటికి అమరిస్తే మళ్ళీ మామూలు అయిపోతాయి కదా. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు హెస్కేల్ని? నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? 31వ వచనం చదవడం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో దింపాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడు దేవుడు ఆయన్ని? ఎక్కడికి తీసుకెళ్ళాడు? పెద్ద మెట్రోపాలిటన్ సిటీకి తీసుకెళ్ళాడా? లేకపోతే ఒక కార్పొరేషన్కో, లేకపోతే ఒక మున్సిపాలిటీకో, లేకపోతే ఒక మంచి గ్రామ పంచాయతీకో, వాళ్ళ సుందరమైన ఒక గ్రామానికో తీసుకెళ్ళలేదు. ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఎముకల గూళ్ళు, ఎముకలన్నీ పడిపోయి ఉన్న లోయకి తీసుకెళ్ళాడంట. అసలు వెళ్తాం మనం అక్కడికి? ఎముకలు ఉన్న అక్కడికి వెళ్తాం అసలు? మనకి ఎముక కనపడుతుంది, బాబోయ్, ఎముక కనపడితే మనకు భయం. ఎముకలు కనపడతాయి, బాబోయ్ అన్నట్టుగా ఉంటుంది. కానీ తీసుకెళ్ళి సరిగా అక్కడ దిగబెట్టాడు దేవుడు. అంటే ఆయన ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాలి. 3వ అధ్యాయంలో 22వ వచనం చూడండి. యెహోవా హస్తము నా మీదికి వచ్చి నీవు లేచి మైదానానికి తీసుకెళ్ళాడు. అప్పుడు మైదానానికి వెళ్ళాడు. ఇప్పుడు
ఈ ఎముకలు ఉన్న లోయకి తీసుకెళ్ళాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు. అంటే దేవుడు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి తప్ప మనకంటూ ప్రత్యేకంగా ఒక కోరిక అలా ఉండిపోకూడదు. దేవుని చిత్తానికి అనుగుణంగా నడుచుకోవడం మనం నేర్చుకోవాలి, ఆయన చిత్తానికి అనుగుణంగా. అంతేగాని మనం మట్టుకు మనం ఇక్కడికైతేనే వెళ్తాను, నేను ఇక్కడైతేనే ఉంటాను, ఇక్కడైతేనే చేస్తాను, ఇలా అయితేనే ఓకే, నిన్ను నమ్ముకుంటాను, నిన్ను వెంబడిస్తాను. సుఖాల గుండా నడిపించినా ఓకే, కష్టాల గుండా నడిపించినా ఓకే అనాలి అంతే. నీ చిత్తం నాయన, నువ్వు ఎలా నడిపిస్తే అలా అని చెప్పి ఆయన చిత్తానికి అప్పచెప్పుకోవాలి. అప్పుడే దేవునితో సత్సంబంధం ఉంటుంది. ఇప్పుడు యెహెజ్కేలుని మైదానాన్ని తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాడు, ఎముకలు ఉన్న లోయకి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాడు. అంతేగాని అబ్బా మైదానం అయితే ఓకే కానీ ఎముకలు ఉన్న లోయ అయితే అంటే దేవునితో యెహెజ్కేలుకి సంబంధం ఉంటుందా? ఇంకా అలాంటి వారిని దేవుడు వాడుకుంటాడా? దేవుడు అలాంటి వారితో సంబంధాన్ని కలిగి ఉంటాడా? ఖచ్చితంగా కలిగి ఉండడు. కాబట్టి ఏం చేయాలి? ఇది ఒక పాఠం మనకి. ఆయన అక్కడికి వెళ్ళమంటే అక్కడికి. దేవుడు మోషేని ఏం చేశాడు? నువ్వు నిజంగా నా మహిమనే చూడాలని అనుకుంటే కనుక నీ బండ సందులో దూరన్నాడు. పెద్ద కొండ, బండది పగిలిపోయి నెరలాగా వచ్చింది, దాన్ని బండ సందు. ఆ నెరలాగా వస్తే నువ్వు అందులో దూరాలు ఖచ్చితంగా. అది ఇరుగ్గా ఉన్నా, ఆ రాయి నీకు రాసుకుంటున్నా, అందులో నువ్వు పట్టలేకపోతున్నా తప్పదు. నిజంగా నువ్వు నా మహిమని చూడాలనుకుంటే, ఆ కోరిక నిజమైంది అయితే నువ్వు అందులో ఖచ్చితంగా దూరాల్సిందే. అంటే వెళ్ళాడు మోషే, ఒక బండ సందులో పెట్టి ఒక చేతితో తన్ని కప్పి దాటి ముందుకు పోయి చెయ్యి తీసేశాడు. అప్పుడు దేవుని ఎన్నుక పార్శ్వాన్ని, ఆ గొప్ప మహిమను మోషే చూడగలిగాడు. నిజంగా దేవుని మహిమను చూడాలి అని కోరితే ఖచ్చితంగా ఇరుకులోకి వెళ్ళాల్సిందే అని అర్థం. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా సరే అనుకూలపరుచుకోవాల్సిందే, అంతే, తప్పదు. ఆ తర్వాత ఏలియాని ఏమన్నాడు? నువ్వు ఎక్కడ పోతావు, ఎక్కడికి వెళ్తావు? కెరీతు వాగు దగ్గరికి వెళ్ళుండు, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళుండు. ఏముంది అక్కడ? ఏమైనా భవనాలు ఉంటాయా? ఆ వాగు దగ్గర ఏముంటాయి? ఇల్లు ఉంటాయి అక్కడ? ఏ చెట్టు నీడనో లేకపోతే కొండ ఉంటే అందులో గుహలోనూ ఉండాల. దాహం వేసినప్పుడు వచ్చి ఆ వాగులో నీళ్లు తాగాల. కాకుతోటి ఆహారం పంపిస్తాడు, కాకులతో. అవి ఎప్పుడు తెస్తాయా అని బయట కాసుకు కూర్చోవాలి. అవి తెచ్చాక తీసుకుని తిని ఆ నీళ్లు తాగి అక్కడ ఏది ఉంటే అందులో ఉండాలి. ఏలియా ఉన్నాడా లేదా? అక్కడ ఉన్నాడు, అంతే. ఎందుకంటే రాజులను గడగడలాడించగలిగినటువంటి ఆత్మశక్తి కలిగిన వాడు. ఆయన నోటి వాక్కు ఎలా వస్తే దాన్ని ఆ రకంగా దేవుడు చేసేస్తాడు. అటువంటి వాడు. నువ్వు పోయి కెరీతు వాగు దగ్గరుండు, ఆ నీళ్లు తాగు, నేను కాకోలముల చేత ఆహారం పంపిస్తాను అంటే అక్కడికి వెళ్ళి ఉన్నాడు. మళ్ళీ అక్కడి నుంచి ఏమన్నా వాగు ఎండిపోతుందా? సారిపతిల్లు, అక్కడ ఒక పేద విధవరాలు ఉంది, తనని నీకోసం నేను సిద్ధం చేశాను. పేద విధవరాలా? తనే పేద అయితే నాకేం పెడద్ది, నన్ను అక్కడికి వెళ్ళమంటున్నావు అని అనలే, వెళ్ళిపోయాడు. ఇంకా భూమి నిలకడగా ఉందా? ఇంజనీర్లు ఉన్నారు కదా ఇక్కడ, బాగా విద్యావంతులు ఉన్నారు కదా, భూమి నిలకడగా ఉందా? ఉందా? భూమికి 2 రకాలైన భ్రమణాలు ఉన్నాయి కదా. భ్రమించడం, తిరగడం, 2 రకాలుగా తిరుగుతుంది అది. 2 రకాలైన భ్రమణాలు భూమికి ఉన్నాయి. అందరూ ఒప్పుకునే సత్యం ఇది, బైబిల్లో కూడా ఉంది. అది తన చుట్టూ తాను తిరుగుతుంది, మళ్ళీ భూమి చుట్టూ కూడా తిరిగి వస్తుంది. ఇది నిలకడగా అక్కడ ఉండిపోతే ఇది తూర్పు, ఇది పడమర, ఇది దక్షిణం, ఇది ఉత్తరం అని చెప్తాకుంటుంది.
ఇలా తిరుగుతుంది అనుకోండి, ఏ తూర్పు అని చెప్తావు దీనికి మనం? ఇలా తిరుగుతూ ఉంటే ఏ తూర్పు అని చెప్తాం? భూమి మీద ఉన్న రేఖాంశాల్లో 360 కూడా సూర్యుడికి ఎదురుగా వచ్చిపోతాయి. 360 రేఖాంశాలు కూడా సూర్యుడికి ఎదురుగా వచ్చిపోతాయి. ఏది తూర్పు అని చెప్తాం మనం? 360 డిగ్రీస్, 360 లాటిట్యూడ్స్ కూడా సూర్యుడికి ఎదురుగుండా వచ్చి జరుగుతాయి అన్నమాట. అలా తిరిగే క్రమంలో 360 12 గంటల టైం కల్లా ఒకటి వస్తుంది, అక్కడికి దాటిపోద్ది, ఇంకోటి వస్తుంది, దాటిపోద్ది. అలా అన్నీ అందుకని మధ్యాహ్న రేఖలని కూడా అంటారు. అట్లా ఈ రేఖాంశాలని మధ్యాహ్న రేఖలని కూడా అంటారు. ఎందుకంటే ప్రతీది 12 గంటలకి సూర్యుడికి ఎదురుగుండా వస్తుంది. అలా భూమి మీద ఉన్న 360 కూడా సూర్యుడికి ఎదురుగుండా వస్తున్నప్పుడు అన్నీ తూర్పేనా? కాబట్టి నిజానికి అసలు దీనికి దిక్కులే లేవు. మనం ఉన్నాం ఇక్కడ దాని మీద, అది మట్టి తిరగలేదు. మనం ఉండి తూర్పు పడమరని చెప్పుకుంటున్నాం, అది మట్టి తిరుగుతూనే ఉంది. దిక్కులు మనకి కానీ భూమికి కాదు. దాని మీద ఉన్న మనకి దిక్కులు, భూమికి కాదు. అది స్థిరంగా లేకుండా తిరుగాడేటువంటి భూమికి మనం దిక్కులు ఆపాదిస్తున్నాం, దానికి పెడుతున్నాం, మనకెట్టుకోవాలి. అవునా కదా? మరి స్థిరంగా లేని భూమికి అసలు దిక్కులేంటి? ఈశాన్యం ముయ్యకూడదు, ఈశాన్యం పెరగాల. వంగులు ఈశాన్యం పెరగాలంటే లక్షలు ఖర్చు పెడతారు దానికోసం. అయితే ఈశాన్యం మూసుకుపోతే మొత్తం అంతా పోసిపోద్దంట ఇల్లు. ఇలాంటివన్నీ ఎన్ని మనుషులు కల్పించినటువంటివే. అది మనకి నివాసయోగ్యంగా ఉందా లేదా? అందులో మన మనుగడకు అనుకూలంగా ఉందా లేదా? మన కదలికలు ఇబ్బంది లేకుండా ఉన్నాయా లేదా? గాలి వెలుతురు సక్రమంగా లోనికి వస్తుందా లేదా? లోనున్న ఈ మురికంతా బయటికి సక్రమంగా పోతుందా లేదా? ఇవి మనం చూసుకోవాలి. ఆ రీతిగా వాటిని మనం ఏర్పాటు చేసుకోవాలి తప్ప ఖచ్చితంగా ఇలానే ఏం చేస్తారు? ఈ పక్కన డ్రైనేజ్ ఉందనుకోండి, ఏం చేస్తారు మన వాళ్ళు? చక్కగా వాటర్ వీటి పెట్టేసుకుంటే ఇటు వెళ్ళిపోతాయి డ్రైనేజీలోకి. అలా కుదరదు, ఈశాన్యానికి వెళ్ళాలా. కాబట్టి ఇలా వాటర్ పెట్టి ఆ మూలను కొంచెం డౌన్ చేసి అక్కడి నుంచి గొట్ట పెట్టి మళ్ళీ ఇక్కడ తెస్తారు. అవసరం అది? అదే కొంచెం వాటర్ ఇటు వెళ్ళిపోయేలా పెట్టుకుంటే ఇంక ఏమీ లేదు కదా, శుభ్రంగా అలా వెళ్ళిపోతుంది. అనుకూలం ఏది అనడం కోసం ఇది మనం చేసుకునేది. కానీ అలా కాదుగా, అలా అన్నారంతే, అప్పుడు అలా అన్నారు, అలాగే చేస్తాం మనం, అలాగే చేయాలి. మళ్ళీ కొంతమంది ఏం చేస్తారు, మాకు తూర్పు ముఖమే కావాలి అనుకుంటారు కొంతమంది. ఇల్లేమో పడమట రోడ్డుకు ఉంటుంది, రోడ్డు ఏమో పడమట్టుకుంటుంది. మాకు తూర్పు గుమ్మం కావాలి. ఎవరైనా రోడ్డుకి పెట్టుకుంటారు గుమ్మాలు. కానీ ఈ చేదత్త వాళ్ళు ఏం చేస్తారు, దొడ్లో గుమ్మ పెట్టుకుని ఇలా తిరిగి వస్తారు. ఈ వీధికేమో గోడ చూపిస్తారు, వీధికి గోడ చూపించేసి గుమ్మాలు అట్టెట్టుకుని ఇలా నడుస్తారు. ఇలా అంటే తూర్పు గుమ్మమే కావాలి మాకు. ఏమని తూర్పు గుమ్మలు కోట్లు వచ్చి పడతాయా తూర్పుని గుమ్మ పెట్టుకుంటే? ఇవన్నీ కొంతమంది చాదస్తులు పెట్టినవే, కానీ నిజాలు కాదు. ఏది మనకు అనుకూలం, ఏది ఇంటికి అందం వస్తుంది, ఏ పక్కన కట్టుకుంటే అందం వస్తుంది, ఏది ఎక్కడ పెట్టుకుంటే మనకి క్షేమంగా ఉంటాం, అందులో మురుగు లేకుండా ఉంటాం. వాస్తు అనేది అందుకే వచ్చింది. వాస్తు అనేది ఏంటంటే అనుకూలత అంతే తప్ప ఇంకో శాదత్వం కాదు. అది బైబిల్లోనూ వాస్తు ఉంది. సొలొమోను కట్టిన దేవుని మందిరానికి కిటికీకి ఎదురుగా కిటికీలు ఉంటాయి అంతే, గుమ్మానికి ఎదురుగా గుమ్మాలు ఉంటాయి అంతే. అలాగే కట్టాడు మందిరాన్ని, అలాగే కట్టాడు ఆయన. దాన్నే వాస్తవం చెప్పుకుంటున్నారు మన వాళ్ళు. ఎందుకలా అంటే నేరుగా ఈ గాలి ఇటు నుంచి వచ్చి అటు వెళ్ళిపోతుంది, మురుగు లోపల ఉండదు, మైలు గాలి లోపల ఉండదు. అంటే వదిలేసిన గాలి కార్బన్ డైఆక్సైడ్ అందులో ఉండిపోదు, ఎప్పుడు ఆక్సిజన్ లోపల ఎంటర్ అవుతూ ఉంటుంది. పుష్కలంగా ఆక్సిజన్ అందినప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడైతే తక్కువ అవుతుందో అప్పుడే ఏకారం మొదలవుతుంది, వాంతులు మొదలవుతాయి, కళ్ళు తిరుగుతాయి, పడిపోతారు,
క్రమంగా అలాగే ఉండిపోతే శ్వాసకోశ వ్యాధులు వస్తాయి, ఊపిరితిత్తులు చెడిపోతాయి. అది జరగకుండా ఉండాలంటే పుష్కలంగా ఆక్సిజన్ మనకు అందాలి, మనం విడిచిపెట్టిన గాలి బయటికి పోవాలి. అందుకు అనుగుణంగా ఏర్పాట్లే ఈ కిటికీలు, గుమ్మాలు, ఎదురెదురులు. అక్కడ కిటికీ ఉంది కదా, మరి ఇటు కిటికీ తగలేదు, సెల పెట్టుకోవచ్చు. అక్కడ కిటికీకి ఎదురుకుండా సెల పెడితే గాలి వస్తుందా? కిటికీకి ఎదురుకుండా కిటికీ ఉండాలి, కానీ సెల పెట్టుకుంటే ఏంటి లాభం నీకు? గాలి ఎలా పాస్ అవుద్ది? గుమ్మం ఎదురుకుండా సెల్ఫో ఏంటి? గుమ్మం ఎదురుకుండా గుమ్మమే పెట్టాలి. ఈ సెల్ పెడితే ఇటు నుంచి అటు గాలి ఎలా పాస్ అవుతుంది? ఇలా మనకు మనమే వాస్తువు అనుకుంటూ అస్తవ్యస్తంగా కొంపలు కట్టుకుని అందులోనేమో మళ్ళీ రోగాలు వచ్చినాయి. ఎన్ని గట్టి అందరికీ కడుపు నింపే కిచెన్ని మూసి పారేస్తారు, అందులోనే తాలింపులు ఉంటాయి, ఆ పొగ అంతా అందులోనే ఉంటుంది, ఆవిర్లంతా అందులోనే ఉంటాయి. అందులోనే నిలబడి పాపం ఇంటిల్లాలు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా అందులోనే ఉండి ఆ గాలి పీల్చుకుంటా పనిచేయాలి. ఏమవుతుంది? ఆక్సిజన్ అందట్లేదు, దాంతో శ్వాసకోశ వ్యాధులు మొదలవుతాయి. దాన్ని ఏం చేస్తారు? ఇంటి మీద పెట్టేస్తారు. వాస్తు బాగోలేదు, అందుకనే మా ఆవిడికి రోగం అంటారు. నీ కిచెన్ సరిగా పెట్టుకోలేదు, అందులో ఉండి కంపు బయటికి పోయి ఏర్పాటు చేసుకోలేదు నువ్వు, అందువల్ల రోగం వస్తుంది తప్ప ఇంక మిగతా దాంట్లో ఏం లేదు. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది క్రైస్తవులైన వారు కూడా వాస్తులను వదిలిపెడతలా, సిద్ధాంతులను వదులుతలేదు. వీళ్ళు కూడా సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు ఇట్టుకొచ్చి మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఆ ముహూర్తానికి ప్రార్థన చేయమంటారు. దేవుడిచ్చిందని చేయాలా, లేకపోతే దాన్ని చేయాలి? అలా కాదమ్మా అంటే అదిగో ఇలా అన్నారు, నన్ను నేను అడిగితేనో అని అన్నారు, ఇలా చెప్తాను. నా మీద మేమే కదా లోకున్నాము, అందరూ మా మీద పడిపోతారు, మా మీద మోపేస్తారు. ఇది సరికాదమ్మా, ఇది తప్పు, దేవుడు ఇలా చెప్పట్లేదు, మనం ఇలా చేయకూడదు అంటే ఆదివారాలేమో ఏదో కార్యక్రమానికి వెళ్తూ ప్రార్థన చేయమంటారు, ఆదివారం గృహప్రవేశం పెట్టుకుని ప్రార్థన చేయమంటారు, ఆదివారం సవత్తబంతి ఆడతారు ప్రార్థన చేయమంటారు, ఆదివారం నిశ్చితార్థాలు పెట్టుకుంటారు ప్రార్థన చేయమంటారు. అసలు ఆదివారం ఏది పెట్టుకోదని దేవుడు చెబితే దానికి విరుద్ధంగా పెట్టుకుని దేవుడి దగ్గరికి మళ్ళీ సహాయం కోసం వస్తుంది. ఎలా వెళ్ళేది? అందరూ విలాము నడిచిన బాటలో నడుస్తున్నారు. విలాము నడిచిన బాట, ఈ లోకం నుంచి ఏదో ప్రయోజనాన్ని పొందాలని ఆశపడుతూ దేవుని చిత్తానికి విరుద్ధంగా కదా. ఇశ్రాయేలీయులు ఒక్కసారి దీవించబడితే వారిని ఇంకెవరూ శపించలేరు, కానీ బిలాము పనిగట్టుకుని శపించడానికి సిద్ధమయ్యాడు. ఎందుకంటే ఈ లోక సంబంధంగా బాలాక్ అనేటువంటి రాజు ఇచ్చే బహుమానాల్ని ఆశించి. లోకం గురించి ఇప్పుడు కూడా క్రైస్తవులను బట్టి వాడు అలాగే చేస్తూ ఉన్నారు. క్రైస్తవులను పెట్టుకుంటున్నారు, మందిరానికి వస్తారు, కానీ ఆదివారం నిలకడగా ఆదివారం ఖచ్చితంగా పెట్టుకుంటారు, మందిరానికి మానేసి వెళ్ళిపోతాం అంతే మనం. కానీ ఆ కబురు చెప్పడానికి వచ్చినప్పుడే చెప్పాలి వాళ్ళకి, మీరు ఆదివారం పెట్టారు, నేను ఆరాధనకి వెళ్ళిపోతాను, నేను కాలేను, ఒకవేళ కావాలంటే సాయంకాలానికి ఏమైనా వస్తాను తప్ప ఆ టైంకి నేను రాలేను, దేవుని దగ్గరికి వెళ్ళాలి చెప్తావా? అలా చెప్పే ధైర్యం ఉందా? లేదు. రేపొద్దున వాళ్ళే మన కార్యమంతా చేసేవాళ్ళు, దేవుడు కాదు కదా. మన అవసరాలన్నీ తీర్చేది వాళ్ళే, దేవుడు కాదు. ఎప్పుడు మనం స్థిరంగా ఉంటాం, ఎప్పుడు నిలబడతాం విశ్వాసానికి? అవిశ్వాసులతో విజ్జుడిగా పోతున్నాం. దేవుని చిత్తానికి విరుద్ధంగా అవిశ్వాసులు కార్యక్రమాలు పెట్టుకుంటారు. నీకేమైంది? విశ్వాసివి కదా, మరి విశ్వాసికి తగినట్టుగా ఉండాలి కదా. ఈ లోకంలో మనం ప్రభువుకు తగినట్టు ఉండాలి కదా. ప్రభువుకు తగినట్లు పృథివీలు ప్రియుడా పదిలముగాజీ. నువ్వు పదిలంగా నువ్వు జీవించాలంటే ప్రభువుకు తగినట్టుగా ఉండాలి ఈ లోకంలో, అప్పుడే పదిలంగా ఉంటావు. ఎవరు ఆయనకు తగినట్టుగా జీవిస్తారో వారిని పదిలపరుస్తాడు. ఆయన బాహువుల కింద భద్రంగా నిన్ను ఉంచుతాడు. ఆయన తగినట్టు నువ్వు ఉండనప్పుడు ఆయన చేతులు నీ మీద ఉండవు.
నీకు కాపుదలు ఇవ్వవు, ఇంకెవడు కాపాడతాడు నిన్ను కదా. ఎందుకు మనం ఈ విషయాన్ని గుర్తించాము? మనం వెళ్ళనంటే రేపు మనకు రాకుండా మానేస్తారా? వాళ్ళు మానేస్తే కార్యక్రమం ఆగిపోద్దా? ఏదో ఆగుతుంది, ఏది ఆగదు. ప్రతిదానికి ఇద్దరు ఉంటారు. గృహప్రవేశం, ఆ ఇంటి యజమానులు ఇద్దరు ఉంటారు. వాళ్ళు ఉంటే చాలు, అయిపోయింది గృహప్రవేశం. జనం కావాలేంటి? వస్తే వస్తారు, పోతే పోతారు. వాళ్ళు వచ్చేయండి ఉద్ధరించేసింది నిన్ను. దేవుడు నీకు ఇచ్చాడు ఆ ఇల్లు, నువ్వు ఆక్రమించుకుంటున్నావు. నువ్వు ఉంటే చాలు. పెళ్ళి, నీ పిల్లల పెళ్ళికి పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు తల్లిదండ్రులు ఉంటే చాలదా? పెళ్ళి అయిపోదా? ఇంకా కావాలండి జనం. వస్తే వస్తారు, పోతే పోతారు. వీళ్ళు తక్కువైతే కదా నీకు ఇబ్బంది. వీళ్ళకంటే వాళ్ళే ఎక్కువైపోతారు మనకి. అమ్మ వాళ్ళు రారేమో, మనం ఇప్పుడు వెళ్ళకపోతే రేపు మన అబ్బాయి పెళ్ళికి రారేమో, ఇప్పుడు వెళ్ళకపోతే రేపు మన గృహప్రవేశానికి రారేమో. నిజంగా నువ్వు రావాలని వాళ్ళు కోరుకుంటే నీకు అనుకూలంగా పెట్టుకుంటారు. అమ్మ ఆదివారం పెడితే వాళ్ళు ఎవరు రారా, కాబట్టి ఆదివారం వద్దు, ఇంకో రోజున పెడదాం అని వాళ్ళు అనుకునేలా ఎందుకు ఉండట్లేదు మనము అని. వాళ్ళకి అనుగుణంగా మనం మారిపోతున్నాం తప్ప మనకు అనుగుణంగా వాళ్ళు పెట్టుకునేలా మనం ఎప్పుడూ ప్రయత్నం చేయట్లేదు. ఏదో నష్టపోతాం. మళ్ళీ చెప్తాను, ఇదివరకు ఆదివారం వచ్చింది గురు పూజోత్సవం. సెప్టెంబర్ 5 ఆదివారం వచ్చింది. ఆదివారం రోజున మండల ఆఫీసులో, నిడమరు మండల ఆఫీసులో నాకు సన్మానం చేస్తానన్నారు. ఆదివారం సన్మానం చేస్తా అన్నారు. కార్యక్రమం ఎన్నింటికంటే అంటే 10 గంటల నుంచి అన్నాడు. నేను రాను. మంచిది, సన్మానం చేస్తాను, చాలా సంతోషం, మీ అందరికీ థ్యాంక్స్, కానీ 10 గంటలకు నేను రానండి, ఆదివారం మాకు ఆరాధన ఉంటుంది అని చెప్పేశాను. అంటే నాకు మీ సన్మానం నాకు అక్కర్లేదు, మీరు 10 గంటలకు నాకు అక్కర్లేదు, ఆరాధనకి వెళ్ళిపోతానని. అప్పుడు వాళ్ళు మీకు ఎప్పుడు ఖాళీ అవుతుందో చెప్పండి అన్నారు. 2 గంటల తర్వాత అయితే వస్తానండి, ఈ లోపల అయితే నేను రాలేను. సర్లేండి, 2ంటికి వెళ్దాం. మొత్తం మండలంలో కార్యక్రమం 2 గంటల నుంచి పెట్టారు. ఎందుకంటే నన్ను సన్మానించాలని నిజంగా అనుకుంటున్నారు వాళ్ళు. అప్పుడైతేనే నేను వస్తాను కాబట్టి కార్యక్రమాన్ని అప్పుడు మార్చారు అంతే. మండల ప్రెసిడెంట్ గారు వస్తారు, జడ్పీటీసీ వస్తారు, సర్పంచ్లు వస్తారు, చాలామంది వస్తారు అక్కడికి. ఖాళీగా ఉంటే ఎమ్మెల్యేని కూడా పిలుస్తారు. అలాంటి కార్యక్రమం నా గురించి 10 గంటలది 2ంటికి మార్చారు వాళ్ళు. అయితేనే ఓకే, లేకపోతే నాకు సన్మానం అక్కర్లేదు, నేను రాను, చాలా థ్యాంక్స్ అని చెప్పాను. ఎందుకున్నాం అలాగే అంటున్నాను నేను. అలా ఎందుకు ఉండలేము మనం? మనకు అనుగుణంగా అవతల వాళ్ళు మరి ఈ కార్యాన్ని పెట్టేలాగా ఎందుకు మనం ఉండవు? ఇప్పుడు మనం వెళ్ళకపోతే ఆగిపోద్ది అది. అబ్బాయి మన కోరికలు మనకు ఉంటాయి కదా. అబ్బాయి ఎన్నాళ్ళయింది బీరువాళ్ళు ఆఖరు తెరిచి అందులో ఉన్న 7 వారాల నగలు బయటెట్టి, ఎన్నాళ్ళయింది లోనున్న పట్టచీర బయటికి తీసి, ఇలాంటి కార్యక్రమం వస్తేనే కదా వాటికి పని. వాళ్ళు కట్టుకుని అట్లా ధరించుకుని అక్కడికి వెళ్ళిపోయి అంతా చూపించాలి కదా. ఈ కోరిక తీరదు ఇప్పుడు వెళ్ళకపోతే. అంతేనా? మనం ఉన్నామని అవి ఉన్నాయని మనం ఉన్నామా? వేటి కోసం ఎవరు? మన కోసం అవే, వాటి కోసం మనమా? నిజంగా విశ్వాసులందరూ ఆలోచించేయండి. ప్రభువుకు తగినట్టుగా నువ్వు నడుచుకుంటేనే నువ్వు పదిలంగా ఉంటావు. ప్రభువుకు తగినట్టు లేనందువల్లే మన పితరులైన ఇశ్రాయేలీయులు అబ్రహాము సంతానం, దేవుని స్నేహితుడైన అబ్రహాము సంతానం అని ఎవరి గురించి చెప్పారు? వాళ్ళు వెళ్ళిపోయి బబులోన్లో దాసీలుగా బతికారు. కారణం ఏంటి? ప్రభువుకు తగినట్లు లేరు వాళ్ళు. ప్రభువుకు తగినట్టు ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని అనుసరించి లేరు. ఏదైతే ఆయన బోధించాడో ఆ ప్రకారంగా వాళ్ళు నడుచుకోలేదు. ప్రభువుకు తగినట్లు లేరు కాబట్టి వారి మీద నుంచి ఆయన చేతులు తీసేశాడు. ఇప్పుడేమైపోయారు? ఉన్నట్టుండి ఇంటి మీద కప్పు వెళ్ళిపోతే ఎక్కడుంటాం మనం? ఏది భద్రత? ఏది? ఎండ వాన అన్నీ మన మీదే కదా. అలా ఆయన చేతులు అలా తీసేశాడు అంతే. ఓపెన్ అయిపోయారు. ఇక కాకులు వచ్చి పళ్ళు ఎత్తుకుపోవడానికి వీలుగా బొట్లో పెట్టి గాల్లో పెట్టినట్టు అయిపోయారు. మొత్తం వీళ్ళందరినీ బానిసలుగా పట్టుకెళ్ళిపోయారు అక్కడికి.
25 సంవత్సరాలు పైబడ్డటువంటి యవ్వన బిడ్డలే 10,000 మంది ఉన్నారంటే మిగతా ఆయా వయసులో వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎందుకు వీళ్ళంతా బబులోను బానిసలుగా వెళ్ళిపోవాల్సి వచ్చింది? ఎందుకు దేవుడు వారి మీద నుంచి తన చేతులు తీసేశాడు? ఆయనకి తగినట్లు లేరు, అంతే. ప్రభువుకు తగినట్లు లేరు కాబట్టి వారికి పదిలంగా లేకపోయారు. పదిలమంటే భద్రంగా ఉండడం, క్షేమంగా ఉండడం. ఆ భద్రత క్షేమం లేకుండా పోయింది పూర్తిగా కదా. మనం ప్రూవ్ చేసుకోవాలా, నాయన నీకు తగినట్టు నీ బిడ్డలంగా నీ పేరుకు తగ్గట్టు నీ పేరు పెట్టుకున్న మేము ఈ నామానికి ఘనత తెచ్చేలాగానే మేము జీవిస్తాము అని చెప్పేసి మనం నిలబడాలి. అలా ఎప్పుడైతే ఉండమో అప్పుడే ఎండిపోతాం. ఎందుకు ఇశ్రాయేలీయులు ఎముకల గుళ్ళు అయిపోయారు? ఎముకలు అయిపోయారు. ఈ 14 వచనాల్లో లెక్కెడితేనే 9 సార్లు ఎముకలు 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 అని రాశాడు. ఈ 14 వచనాలను మనం లెక్క చూసుకుంటే 9 పర్యాయాలు ఎముకలు, ఎండిన ఎముకలు 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 అనే మాట రాశాడు. ఎందుకు అలా అయిపోయారు వీళ్ళు కదా? దీన్ని మనం గమనించుకోవాలి. దేవుడు ఏది చెప్తే అది చేయాలని, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి. అప్పుడే ఆయనకి తగినట్టు మనం ఉన్నట్టు లెక్క. మోషేను బండ సందులోకి పో, నిజంగా నువ్వు నన్ను చూడాలి అనుకుంటే నువ్వు అందులోకి పో, లేకపోతే చచ్చిపోతావు. నేరుగా నన్ను చూస్తే మనిషి బతకడం. నీకు ఆశ ఉంది కాబట్టి బండ సందులోకి వెళ్ళు. అది ఇరుకైనా సరే, అది వరిసిపోతున్నా సరే, నీ ఒంటిని రాసేసుకుని చీరుకుపోతున్నా సరే నువ్వు అందులోకి వెళ్ళాల్సింది. నా చెయ్యి నన్ను పెట్టేసరికి నా చేతికి నువ్వు తగలకూడదు, అలాగే లోనికి వెళ్ళిపోవాలా. అప్పుడు నన్ను చూస్తా ఉన్నాను. వెళ్ళాడు మోషే. కాబట్టి దేవుని మహిమను చూడగలిగాడు. అలాగే ఏలియా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. కాబట్టి ఇప్పటికిప్పుడు నువ్వు అగ్ని కురిపించి ఇదిగో ఈ దహన బలిగా నేను పెట్టినటువంటి దీన్ని నువ్వు దహించేయి అన్నంతో దహించేశాడు కదా. 12 రాళ్లతో బలిపీఠను కట్టి చుట్టూ కందకాన్ని తవ్వించి కట్టెలు పెట్టి దాని మీద ఎద్దు మాంసం పెట్టి ఆ కందకాలు కూడా నిండిపోయేలా పైనుంచి నీళ్లు తోడించి పోయించి 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 ఇదిగో ఇప్పటికెప్పుడు దీన్ని నువ్వు దహించాలి, నువ్వు దీన్ని దహించాలి అనడంతో ఏం చేశాడు దేవుడు? వెంటనే దాన్ని దహించేశాడు. ఎందుకు? ఏలియా ప్రభువుకు తగినట్టున్నాడు కాబట్టి ప్రభు ఇప్పుడు ఏలియాకు తగినట్టు నడుచుకున్నాడు. చెప్పింది చెప్పినట్టు చేసేసాడు. 3 సంవత్సరాలు వాన లేదు, ఇప్పుడు వాన కురిపించాలి. నేల పగిలిపోయి నోరు అలా తెరుచుకుని కూర్చుంది. వాన కురవాలి ఇప్పుడు అన్నాడు. ఏమున్నాయి? ఏమీ లేవు. చూడు శిష్యుడా, వెళ్ళి చూడు అన్నాడు. సముద్రం వైపు చూడు అన్నాడు. ఏమీ లేదు గురువా. మళ్ళీ చూడు, అరచెయ్యంత మేఘం బయలుదేరిందని. ఓకే చాలు. దేవుడు పని మొదలెట్టాడు. ఆయన పని మొదలెట్టడానికి ఇంత చాలు, ఎంతో అక్కర్లేదు. సారిపతి విధవర ఇంట్లో ఇంత నూనె ఇంత పిండి ఉంది. ఆయన పని మొదలెట్టాడు. కరువు తీరేదాకా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పోషించాడు. ఇంతమంది ఉన్న మేఘం చాలు, ఆయన పని మొదలెట్టాడు. కుంభవర్షమే కురుస్తుంది. అహబో పో, త్వరగా పో, నీ పట్టణానికి ఇది భయంకరమైన వర్షం వస్తుంది, అందులో చిక్కుకోకుండా ఉండడానికి త్వరగా పో అన్నాడు. అంతే, ఇంత మేఘంతో కుంభవర్షం కురిసేసింది. ప్రభు పని మొదలెట్టడానికి. ఆయన మనకు తగినట్టుగా ఉంటే, మనం ఆయనకి తగినట్టుగా ఉంటే మన పక్షాన ఆయన కార్యాన్ని నిర్వహించడానికి ఏదో అవసరం లేదు. మనకు కావాలి పెద్ద పెద్దవి, కొంచెం ఉన్నది చాలు. ఆ కొంచెంతో అయినా ఎంతైనా చేయగలిగినటువంటి దేవుడు. ఆ కొంచెం నీ విశ్వాసమే. ఆ కొంచెం నీ విశ్వాసం. విశ్వాసంతో ప్రభువుకు తగినట్టు నడుచుకోవాలి. లేనప్పుడు ఏమైపోతాం? మనం ఆయన భద్రతను కోల్పోతాం, ఆయన సహకారాన్ని కోల్పోతాం, ఆయన సహాయం అందకుండా పోతుంది. ఎండలో మంచులో వానలో పడిపోయినటువంటి ఒక చెక్క మొక్కలా తయారైపోతాం. అంతే, అలానే అయిపోయారు మన పితరులు. ఆయన మాట వినలేదు కానీ ఎన్నిసార్లు చెప్పాడు, ఎన్నిసార్లు ప్రవక్తలతో హెచ్చరికలు చేశాడు. అయినా సరే వారు
లక్ష్య పెట్టలేదు. ఆయన మాట పక్కనెట్టేశారు. ఆ చుట్టూ ఉండేటువంటి జనం వాళ్ళు ఏం చేస్తున్నారు? వది చేశారు. వాళ్ళని వెంబడించారు, లోకమును వెంబడించారు తప్ప తమ దేవుణ్ణి వెంబడించలేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి బానిసత్వంలోకి పోయింది. ఎముకల్లో జీవం లేదు, గలగలగల్లాడుతున్నాయి. అన్ని ఎముకలే లక్షల్లో ఉన్నాయి. లక్షల ఎముకలు ఉన్నా ఏది పనికొచ్చేది లేకుండా అయిపోయింది. అది పనికి రావాలి, అది బలమైన సైన్యం కావాలి, అది గొప్ప యుద్ధాన్ని గెలవాలి. అలా కావాలంటే ఖచ్చితంగా దేవుని సహాయం కావాలి. అలా సాధించేలా చేయడానికి దేవునికి అసాధ్యమైంది కూడా ఏదీ లేదు కదా. ఇక్కడ ఈ యెహెజ్కేలు దేవుని మధ్య సంభాషణ ఉంటుంది. ఇందులో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, సంభాషణ ఉంటుంది మనకి ఇందులో కదా. చూడండి ఇక్కడ 3వ వచనం, 37 3వ వచనం చూడండి. నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని ప్రశ్న. మాట్లాడుకుంటున్నారు వీళ్ళు. దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరి మధ్యన సంభాషణ జరుగుతుంది. ఈ ఎండిపోయిన ఈ ఎముకలు ఉన్నాయే, ఇవి మళ్ళీ బ్రతుకుతాయా? తర్వాత ప్రభువా, యెహోవా, అది మనం ఎవరో మనం చెప్పగలమా సమాధానం ఆయన ప్రశ్నకి? మనం చెప్పగలమా? లేదు బతుకుతాయి అన్నాయనుకోండి, ఆయన బతికేయకుండా చేస్తే, లేదు బ్రతకవు అన్నావు అనుకోండి, బతికేలా చేస్తే ఏమవుతావు? నువ్వు ఫెయిల్ అయిపోతావు. కాబట్టి దేవుని దగ్గర మనం మాట్లాడకూడదు. ఆయన పైన ఉన్నాడు, నువ్వు కింద ఉన్నావు. నీ మాటలు కొద్దివిగా ఉండాలి. ప్రతిదీ నీ చిత్తాన్ని ఆయన మీదే పడేయాలి తప్ప గొప్పగా మన సొంత నిర్ణయాలు వెలిబుచ్చకూడదు. అలా చేయకూడదు కదా. ఎందుకంటే చేసేవాడి నిర్ణయం అది. ఎవరు చేస్తారో వారి నిర్ణయం. ఆ నిర్ణయాన్ని మనం ఎలా చెబుతాం? శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో తెనాలి రామకృష్ణ అనే ఒక కవి ఉండేవాడు అంట. ఎక్కట కవి ఉండేవాడంట. ఆ ఆస్థానంలోకి చాలా గర్విష్టి అయినటువంటి ఒక ఆయన వచ్చాడంట. చాలా గర్విష్టి. ఏంటంటే ఏదైనా సరే నేను చెప్పేస్తాను, మీరు ఏది అడిగినా సరే నేను చెప్పేస్తాను. ఛాలెంజ్, నేను చాలా రాజ్యాల్లో చాలా పెద్దవాళ్ళందరినీ ఓడించేశాను కాబట్టి ఛాలెంజ్, ఈ రాజ్యంలో ఎవరైనా సరే నన్ను ఓడిస్తారా, మీరు ఏది అడిగితే నేను చెప్పేస్తాను అని అంట. పాపం నిజమే, ఈయన గురించి మనం విన్నాము, ఏది అడిగితే చెప్పేసిలా ఉన్నాడు, మనం ఓడిపోతామేమో అని చెప్పేసి ఈయనతో పాటు ఇంకొక 7 ఉంటారు. ఈయన 8వ వాడు. పెద్ద పెద్ద కవులు, ఈయనకంటే పెద్దోళ్ళు, రాజుగారు, తిమ్మరుసు, మంత్రి గారు, వీళ్ళందరూ కూడా ఏంట్రా అని చూస్తున్నారు. ఈ పొట్టోడు కప్పుకు లేచాండి. ప్రభు నేను ట్యాకిల్ చేస్తాను అంట రాజుగారితో. ఈ విషయాన్ని నేను ట్యాకిల్ చేస్తాను అంట. కేవలం లేచావు కదా, సరిపోద్దులే, నువ్వు ఒకడు వచ్చావు చాలు, మాకు వెళ్ళు ప్రొసీడ్ అన్నాడు రాజుగారు. చేతిలో వాళ్ళకి కవులకు కర్రలు ఉంటాయి, చేతిలో చక్కగా అందంగా తయారు చేసిన కర్రలు ఉంటాయి. ఆ కర్ర పుచ్చుకుని వెళ్ళాను. సరేలేండి, మేము అడిగిన దానికి మీరు సమాధానం చెప్పేద్దరు కానీ మీరు గొప్పోళ్ళే, అన్నీ చెప్పేస్తారు, మేము విన్నాము, అయితే ఇది ఒక్కటి చెప్పండి నాకు, నేను ఒప్పుకుంటాను అన్నా అంట. సరే అడుగున్నా అంట. ఇదిగో ఈ కర్ర, ఇది ఇప్పుడు నీ నెత్తి మీద పడుతుందా పడదా చెప్పన్నా అంట. ఓరి దుంపదగి ఇదేం ప్రశ్న రా బాబు, కర్ర ఆడి చేతిలో ఉంది, చూస్తే చాలా గట్టిగా ఉంది అది. ఇప్పుడు నేను పడదు అంటే నెత్తి పగల కొట్టేస్తాడేమో, పడుతుంది అంటే తీసి వెనకాల పెట్టుకుంటాడేమో. ఏం చేయాలి ఇప్పుడు? నేను ఏదన్నా నాకు ఇబ్బంది అని చెప్పేసి పాపం గొడ్డలు నీరు కుక్కుంటా, బాబా నన్ను క్షమించండి, నేను చాలా అహంకారంతో మాట్లాడాను ఆయన, నన్ను వదిలిపెట్టేసేది నేను గబగబా వెళ్ళిపోతాను నేను అన్నాడంట. కర్ర ఎవడి చేతిలో ఉంది? వాడి రాజు, వాడు ఏం చెప్తే చేస్తాడు. వీడు చెప్పినట్టు చేస్తారా ఏంటి? తనకి ఏం తోస్తే చేస్తారు. పడుతుంది అంటే వేయడు, ఆయన చేతిలో ఉంది, తీసి వెనకాల పెట్టుకుంటాడు. పడదు అంటే నెత్తి పగిలిపోదు. ఏదైనా ప్రమాదమే. కాబట్టి కాళ్ళ బేరానికి వచ్చేసాడు కదా. పవర్ ఎక్కడుందో వాడికి మిగతా వాళ్ళు ఉండాల్సిందే. మరి నిర్ణయం దేవుని చేతిలో ఉన్నప్పుడు మనమెవరు మాట్లాడడానికి?
యెహెజ్కేలు చాలా తెలివిగా నడుచుకున్నాడు. ప్రభువా, అది నీకే తెలియను, ఈ ఎముకలు మళ్ళీ బతుకుతాయో లేదో నాకేం తెలుసు, నేను మానవ మాత్రుని, బతికించగలవాడువు నీవే, బతికించకుండా అలా ఉంచేసేవాడువు కూడా నీవే అంటే చాలా తెలివైన సమాధానాన్ని చక్కగా చెప్పాడు. తర్వాత అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇలాను, ఎండిపోయిన ఎముకలరా, నా మాట కాదు. కానీ ఇక్కడ చాలామంది దైవజనులు నా మాటే అంటున్నారు, నా మాట చొప్పునే అంటున్నారు తప్ప ఈ మాట దేవుడి దాంట్లలా, నా శక్తి చొప్పున అంటున్నారే తప్ప ఈ శక్తి దేవుడి దాంట్లలా. శక్తి దేవుడిది, సన్మానాలు వీళ్ళకే. ఇలాగే తయారైపోయారు చాలామంది. ఇప్పుడు చాలామంది దైవజనులు, పెద్ద దైవజనులను పేరు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇలాగే అహంకరిస్తూ ఉన్నారు. అహంకారం కదా. ఈ మాట ఎవరిది? యెహోవా మాట ఆలకించండి. ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. నేనే అంటాడు దేవుడు. ఎండిపోయిన ఎముకలేవి, కానీ అవి బ్రతికేటట్లు వాటిలోనికి జీవాత్మను నేనే రప్పిస్తూ ఉన్నాను అని దేవుడే చెప్తున్నటువంటి మాటగా, చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను, మీలో జీవాత్ముంచగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానయ్యున్నానని మీరు తెలుసుకొందురు. ఇలాంటి ఒక ప్రవచనం వచ్చింది, అంతే, పని మొదలైపోయింది. తర్వాత వచ్చిన చదువు, నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను, అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏ స్కెలిటన్కి ఆ స్కెలిటన్, ఏది ఎన్నుపూస, ఏది భుజాలు, దానికి సంబంధించిన చేతులు ఏంటి, దానికి సంబంధించిన కాళ్ళు ఏంటి, దానికి సంబంధించిన పుర్రి, అన్నీ టకటకటకటక. అవి 10-20 కాదు, లక్షలు ఉన్నాయంట, లక్షలు. దేని దానికి వెళ్ళిపోతుంది, దేని దానికి వెళ్ళిపోయి కలిసి క్రమంలో గడగడగడ ధ్వని వస్తుందంట. ధ్వని దేవుని నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే ఆ లోయలో ఎండిపోయి పడున్న ఎముకలన్నిటిలోనికి ఇప్పుడు జీవం వస్తుంది కదా. ఆధ్యాత్మికంగా ఎండిపోయినటువంటి జీవితాలకు ఈ ఎముకలు సాదృశ్యంగా కనబడతా ఉన్నాయి. నీవు బ్రతుకుతున్నావన్న పేరే కానీ నీవు మృతుడవే అని బైబిల్ చెప్తున్నట్టుగా మనలో చాలామంది మేము బ్రతుకుతున్నాం అనే పేరు తప్ప ఆధ్యాత్మికంగా చచ్చిన వారమై ఉన్నాం. వారి వల్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏమీ జరగవు, శాశ్వతమైన కార్యక్రమాలు ఏమీ జరగవు. ఈ శరీరంతో చేసే ప్రతి పని, శరీరం ఎలాగో అశాశ్వతమో ఆ దేహంతో జరిగించే పనులు కూడా అశాశ్వతమే. ఆత్మ శాశ్వతం. ఆత్మతో జరిగించే కార్యక్రమమైనా సరే అది శాశ్వతమే. ఆత్మతో కార్యం జరిగించాలంటే ఎందుకు? దేవుని ఆత్మతోడు కావాలి తప్ప శరీరాలతోడు ఎప్పటికీ నీకు పనికిరాదు. ఈ బబులోన్లో బానిసలుగా ఉన్నటువంటి ఈ యావత్ ఇశ్రాయేలీయులు కూడా ఆధ్యాత్మికంగా ఎండిపోయిన ఎముకలు. వాళ్ళకి శరీరాలు ఉన్నాయి, కండలు ఉన్నాయి, నరాలు ఉన్నాయి, కానీ వారు లోక సంబంధులుగానే ఉండిపోయారు తప్ప దేవుని వాక్యానుసారంగా, అది దేవుని మాట చొప్పున నిత్యము నిలిచే దేవుని మాట చొప్పున నడిచిన వారు కారు. కాబట్టి వారిలో జీవం లేకుండా పోయింది. జీవం లేని శరీరం అది ఎండిపోయిన ఒక మొద్దుతో సమానం, అంతే కదా. జీవం ఉంటేనే కదా అది ఏమైనా చేయగలుగుతుంది. అందులో ఏమీ లేకపోతే, జీవం లేకపోవడానికి ఏంటి కారణం, ఏంటి రీజను, ఎందుకు జీవం లేదు? ఒకటి యోహాను పత్రిక
5వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, అంగీకరింపనివాడు జీవము లేనివాడే. జీవం లేకపోవడానికి కారణం ఏంటంటే దేవుని అంగీకరించకపోవడం. ఆయన అంగీకరించట్లేదు. ఎప్పుడైనా అంగీకరించమో ఆధ్యాత్మికంగా ఆయనకి దూరస్థులమైపోయాం. కాబట్టి ఆత్మీయ సహాయం ఆయన నుంచి ఏది వీరికి అందదు. వీళ్ళు శరీర సంబంధులే. శరీర సంబంధులందరూ జీవం లేని వాళ్ళే. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొన నిమ్ము, అది కదా మాట. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొన నిమ్ము అన్నారంటే అందరూ మృతులే, అందరూ జీవం లేనోళ్ళే. అందుకనే నువ్వు జీవిస్తున్నావన్న పేరే కానీ నీవు మృతుడవే. ఇప్పటి నుండి ప్రభునందు మృతినందు మృతులు ధన్యులు. ప్రకటనలు చదువుతాం. ఇప్పటి నుండి ప్రభునందుండి మృతినందు మృతులు. ఆల్రెడీ మృతులే వాళ్ళు, కానీ ప్రభునందుండి మృతి పొందితే ఇప్పుడు వాళ్ళు జీవాన్ని సంపాదించుకుంటారు. జీవాన్ని సంపాదించుకుంటారు. క్రీస్తునందు లేరు కాబట్టే వాళ్ళల్లో జీవం లేదు అంటే, ప్రభునందు లేరు కాబట్టే వారిలో జీవం లేదు. ఎందుకంటే వారి దేవుని పిల్లలు కాలేదు. యోహాను సువార్తలు 1వ అధ్యాయంలో 12వ వచనంలో దాన్ని అందరు అంగీకరించరు అనగా తన నామమునందు విశ్వాసం ఉంచు ప్రతివారును దేవుని పిల్లలగుటకు వారికి అధికారం ఇచ్చాను. దేవుడు జీవం గలడు, ఆయన పిల్లలు జీవం గలడే. ఎవరు ఆయన యందు నమ్మిక ఉంచుతారో, విశ్వాసం ఉంచుతారో వారు తండ్రి వల్లనే జీవము గలారు, ఆయనకి పిల్లలు అవుతారు. వీళ్ళు అలా లేరు కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలీయుల్లో దేవుని వాక్కుకు చోట్లేదు, ఆయన ధర్మశాస్త్రానికి చోట్లేదు. అందుకు భిన్నంగా వారు లోక సంబంధులతో కలిసి నడుస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు స్వేచ్ఛను కోల్పోయారు, స్వాతంత్ర్యాన్ని కోల్పోయారు, వారి దేశాన్ని కోల్పోయారు, వారి నివాసాలను కోల్పోయారు, వారి పంట చేలను ద్రాక్ష తోటలను కోల్పోయారు. పరాయి దేశంలో బానిసలుగా వారి చేతి కింద ఊడిగం చేసేటువంటి వెట్టివారుగా మారిపోయారు. కారణం దేవుని వాక్కు వారిలో లేదు. కాబట్టి సమస్తాన్ని కోల్పోయిన వారుగా ఉన్నారు. ఈ లోకంలో మనం ఏ సహాయాన్ని పొందలేకపోతూ ఉన్నాం. ఏ విధంగానూ దేవుని నుంచి నాకు సపోర్ట్ దొరకట్లేదు అని అనుకునేటువంటి మనం ఇది ఆలోచించాలి. యేసుప్రభు ఏం చెప్పాడు? మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉన్నప్పుడు మీకు ఏం కావాలో అడగండి. ఎప్పుడు అడగాలి? మనం ఆయనందు ఉండాలా, ఆయన మాటలు మనందు ఉండాలా. ఈ రెండు జరగకుండా అడిగితే ఎందుకు ఎత్తాడైనా? పక్కింటోడు పిల్లడు వచ్చి మన ఏమైనా అడిగితే మనం ఇస్తామా? పక్కింటి పిల్లడు వచ్చి నేను సైకిల్ కొనుక్కుంటున్నాను, ఒక 5,000 అంకులు అన్నాడు, ఇచ్చేస్తావా? ఇస్తావా? మీ పిల్లడు అడిగితే ఇస్తాం, పక్కింటోడు అడిగితే ఎందుకు ఇస్తారు? అలాగే దేవుడు తన పిల్లలు అడిగితే ఇస్తాడు తప్ప తన పిల్లలు కాని వారికి ఎందుకు ఇస్తాడు? ఎండిపోవడానికి కారణం ఏంటంటే ఆయన పిల్లలుగా లేకపోవడానికి. ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడు. ఎందుకు ఏమీ లేనివాడు అయిపోయాడు? వాళ్ళ నాన్నకి ఏమీ లేదా? మహారాజులా ఉన్నాడు ఆయన. కానీ ఆ కుర్రాడు తన తండ్రితో తన తండ్రి ఇంట్లో లేడు, పోయాడు బయటికి. కాబట్టి ఏమీ లేనివాడు అయిపోయాడు. ఎండిన ఎముకలాగా మారిపోయాడంతే. ఎండిన ఎముక ఏమీ చేయలేడు, ఏం కాదు. తన తండ్రి ఇచ్చినటువంటి సమస్తాన్ని పోగొట్టేసుకున్నాడు. ఎండిన ఎముకలా మిగిలిపోయాడు. మళ్ళీ తిరిగి ఎప్పుడు ఆ ఎముకలకు మళ్ళీ శరీరం వచ్చింది, ఎప్పుడు పూర్వ ఘనత వచ్చింది, గౌరవం వచ్చిందంటే మళ్ళీ తప్పు తెలుసుకొని మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడే.
తండ్రిని అంగీకరించినప్పుడే, ఆయన మాట ప్రకారం నడుచుకోవడానికి సంసిద్ధత వ్యక్తపరిచినప్పుడే ఆ ఎండిపోయిన తన బ్రతుక్కి మళ్ళీ జీవం వచ్చింది. ఎండిపోయిన ముద్దులా ఉండేటువంటి ఒక కొమ్మ ఆ తర్వాత దాని నుంచి చిగుర్లు పుట్టి చక్కగా పైకి వచ్చి ఎంత అందంగా ఉంటుంది చూడండి. అది లేనప్పుడు ఎలా ఉంటుంది? అది నరికేయాలనిపిస్తుంది దాన్ని. ఎందుకు ఇదే అనిపిస్తుంది. ఆ తర్వాత నెలకు పోతే అబ్బో భలే ఉంటుంది. అబ్బో బాబా మంచి ఒక దీన్ని నరికేద్దాం అనుకున్నాను, ఎంత బాగుంది ఇది. ఆకులు కూడా చాలా నవనవలాడతా చాలా అందంగా వస్తాయి. ఆల్రెడీ పాత వాటికుండే ఆకుల కంటే కూడా ఈ కొత్తగా వచ్చిన ఆకులు చూడండి ఎంత బాగుంటాయో. చాలా బాగుంటాయి, చాలా అందంగా ఉంటాయి కదా. అలానే ఎండిన ఎముకలకు జీవం వచ్చినప్పుడు దేవుడే వాటిని నూతనంగా అలంకరిస్తున్నాడు కాబట్టి ఎంత బాగా అయినా అవుతాయి. ఈ ఎముకలకి ఏమొచ్చిందంట ప్రవచించాడు. తర్వాత ఏమైపోయిందంట చదువుతారా చదువు. నేను చూచుచుండగా మాంసమును వచ్చెను, చర్మము కప్పెను. అది ఇక్కడ ఇదొక దశ. అసలు ఎండిపోవడం, ఆ తర్వాత నరములు కండరాలు అమర్చబడ్డం, ఆ తర్వాత జీవం రావడం. జీవాత్మ లేనంతసేపు ఎముకలైనా ఒకటే, ఈ నరాలు కండరాలు ఉన్నటువంటి ఆ శరీరమైన ఒకటే. చచ్చిపోవడం ఏంటి? ఇప్పుడు అప్పుడే చనిపోయారు ఎవరైనా, అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు చనిపోయి ఎముకలు అయిపోయాయి. వీరిద్దరికి తేడా ఏమన్నా ఉంటుందా? ఏముంటుంది తేడా? ఈవేళ రేపు ఇది కూడా అలా అయిపోతుంది అంతే తప్ప తేడా ఏముండదు. కొంచెం మెరుగు కదా, కొంచెం బెటర్ కదా. నాకు 30 వస్తేనే వెళ్ళా అంటున్నా, వాళ్ళకి 10 వచ్చింది మార్కులు అంటారు పిల్లలు కొంతమంది. ఏంటి 10కి 30కి తేడా ఏంటి? పాస్ అవుతాకి 35 కదా కావాలి. 35 లేనప్పుడు 30 అయినా పేలే, 10 అయినా పేలే, 0 అయినా పేలే. ఏంటి తేడా? ఏముంది తేడా? పాస్ కాలేదు కదా. పాస్ కానప్పుడు 34 మార్కులు వచ్చినా ఒకటే, 30 వచ్చినా ఒకటి, 4 వచ్చినా ఒకటే. అలాగే జీవం లేనప్పుడు ఎముకలైనా ఒకటే, కండలతో ఉన్న ఆ శరీరమైన ఒకటే, తేడా ఏమీ లేదు. కొంతమంది ఎముకల స్థానం నుంచి ఈ నరాలు కండరాలు పట్టేదాకా వస్తారు, జీవం మాత్రం ఉండదు. అంటే కొంతమంది అసలు దేవుని సన్నిధికే రారు, ఎండిపోయిన ఎముకలు అనుకుందాం. కొంతమంది దేవుడి సన్నిధి దాకా వస్తున్నారు, వాళ్ళకి నరాలు కండరాలు వచ్చాయి, కానీ జీవం అయితే వాళ్ళకి ఏంటి తేడా? వాటికి ఏం గతో, వీటికి అదే గతి. నువ్వు ప్రత్యేకం అనిపించుకోవాలంటే నీలో జీవం రావాలి. అప్పటి వరకు ఎముకలకి, ఈ నిర్జీవంగా పడున్నటువంటి శరీరానికి తేడా ఏమీ లేదు. ఎముకలు ఇప్పుడు ఏమైనాయి? శరీరాన్ని సంతరించుకున్నాయి, నరాలను సంతరించుకున్నాయి, కానీ జీవం అయితే లేదు. తర్వాత అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చునట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ 4 దిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువు. అప్పుడు కదా దేవుడు సెలవియ్యాలి. ఆయన నోటి మాట వల్లనే ఏదైనా జరుగుతుంది. ఆయన నోటి మాట వల్లే ఎముకలు శరీరాల దాకా వచ్చాయి. ఆయన నోటి మాట వల్లే ఈ శరీరాలు జీవం కలిగి బలి లేస్తాయి. అదే మనం ఇందాక పాడుకున్నది, నిత్యము నిలుచున్నది దేవుని మాట. వాక్యం అంటే మాట. అది చేయలేనిదంటూ ఇది కూడా లేదు. ఆ వాక్కుకు అసాధ్యమైనది కూడా ఇది లేదు. తర్వాత చదువు. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచిస్తూ ఉన్నాయి. పై చెప్పలేదు నువ్వు. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారి సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై
అది వదిలేసేవే. జీవాత్మ వెళ్ళడంతో అప్పటి వరకు నిర్జీవంగా పడున్నటువంటి శరీరులు లేచి నుంచున్నారట. లెక్క పెట్టలేనంత గొప్ప సైన్యం. ఇదంతా దేనివల్ల జరుగుతుంది? దేవుని నోట నుండి వచ్చే మాట వలనని. ఇదివరకు ఈ స్థాయిలో ఉన్నారు వాళ్ళు. ఏ స్థాయికి వెళ్ళిపోయారు? ఎముకల స్థాయికి వెళ్ళిపోయారు. ఇప్పుడు పూర్వస్థితికి వచ్చారంతే. ఆరంభంలో ఇలానే ఉన్నారు, గొప్ప సైన్యంగా జీవం కలిగి ఉన్నోళ్ళే. కానీ ఎలా కోల్పోయారు? జీవాన్ని కోల్పోయారు, ఆ కండరాల్ని నరాల్ని కోల్పోయారు, ఉత్తి ఎముకలుగా మిగిలిపోయారు. ఎందుకు అంటే దేవుని మాటను వదిలేశారు, ఆయన ఆజ్ఞలను వదిలేశారు, ఆయన ధర్మశాస్త్రాన్ని వదిలేశారు, ఆయనతో కనెక్షన్ వదిలేశారు, అన్యులతో కనెక్షన్ పెట్టుకున్నారు, అన్యుల ఆచార సాంప్రదాయాలు వాటిని వెంబడించడం మొదలుపెట్టారు. ఇలా ఎప్పుడైతే జరిగిందో జీవం కోల్పోయారు, కండరాలు కోల్పోయారు, ఆఖరికి ఎండిన ఎముకల్లా లోయలో పడున్నారు అంతే కదా. రివర్స్ ఇక్కడి నుంచి మొదలెడితే అలా, అక్కడి నుంచి మొదలెడితే ఇలా, ఈ స్థాయి నుంచి అక్కడికి పోయారు. ఇప్పుడు మళ్ళీ దేవుడు మళ్ళీ పూర్వస్థితికి తీసుకురావాలంటే ఆయన వల్లే అవుతుంది, కోల్పోయిన మనుషుల వల్ల జరగదు. అది చేయాల్సింది ఈ 11వ వచనంలో మనం చదివాం కదా. వీళ్ళు వచ్చింది మార్పు ఇది. అందుకే ఈ పని చేశాడు దేవుడు. వీళ్ళు ఏమనుకున్నారంటే, వీళ్ళు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమయ్యను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. ఇలా అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు అంటే దేవుని వైపు తిరిగారు. ఎలాంటి సైన్యం మనం, ఎలాంటి జీవంతో నడిచాం, ఎలాంటి బలం కలిగి ముందుకెళ్ళాం. ఇప్పుడు గలగల్లాడి ఎముకల్లాగా మారిపోయాం. ఆ మార్పు వాళ్ళలో వచ్చింది, ఆ చింత ఆలోచన వారిలో వచ్చింది. ఇలా మాట్లాడుకుంటున్నారంటే పశ్చాత్తాపం మొదలైంది. పశ్చాత్తాపం మొదలైంది కాబట్టి ఇప్పుడు దేవుడు పనిచేయడం మొదలెట్టాడు. పశ్చాత్తాపం మొదలైంది వాళ్ళలో. కిందికి వద్దాం. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏంటంటే, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. తెరుస్తాను, మీరున్న సమాధులు తెరుస్తాను. సమాధుల్లోకి వెళ్ళిపోవడం అంటే ఏంటి? పూర్తిగా ఇక జీవాన్ని కోల్పోవడమే, ఆశలన్నీ వదిలేసుకోవడమే, ఏ విధమైన ప్రయోజనం లేని వారిగా మారిపోవడమే. సమాధి అంటే అదే కదా. తీరని కష్టం, దుఃఖం, అలాంటి పరిస్థితులకు వెళ్ళిపోవడం. ఏదో బతుకున్నామన్న పేరే తప్ప పెంట మీద కుక్కలు బతుకుతున్నాయి, మేము బతుకుతున్నాం. ఇలా అక్కడక్కడ కొంతమంది మాట్లాడుతుంటారు. అంటే దాని అర్థం ఏంటి? సమాధిలోనికి దిగిన వారితో సమానం. ఇంకా వాళ్ళకి ఏ ఆశ లేదు. ఇంకా సమాధిలో పోయినడికి ఏముంటుంది ఆశ? అలా అయిపోతారు. అటువంటి స్థితికి వెళ్ళిపోయిన మిమ్ములను మళ్ళీ దానిలో నుంచి బయటికి నేను తీసుకొస్తా. కోల్పోయినటువంటి ఆశలు మళ్ళీ మీకు అనుగ్రహిస్తాను నేను. మీరు పోగొట్టుకున్న ప్రతీదీ నేను మళ్ళీ మీకు ఇస్తాను నేను అని దేవుడే సెలవిస్తున్నటువంటి మాట. ఎప్పుడు వస్తుంది ఇది? వారిలో పశ్చాత్తాపం వచ్చినప్పుడు. ఎండిన ఎముకల్లా మనం అయిపోయాము అని ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డారో అప్పుడు దేవుడు వారితో కలుగు చేసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. నిరాశ, నిస్పృహ, కుంగుదల, సమాధిలో ప్రవేశించిన వారి వలె అన్నీ కోల్పోయినటువంటి మీకు నేను ఇస్తున్న మాట ఇది. మళ్ళీ మూసుకుపోయిన సమాధులు నేను తెరుస్తాను. దారులన్నీ మూసిపోయాయి అనుకుంటున్నవి అవన్నీ నేను తెరుస్తాను. నేను బయటికి తీసుకొస్తాను మిమ్మల్ని, నేను వెలుపలికి మిమ్మల్ని తీసుకొస్తాను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మల్ని బయటికి రప్పించగా అప్పుడు నేను యెహోవాను, నాకు అసాధ్యమైనది ఏది లేదు అని మీరు అప్పుడు తెలుసుకుంటారు.
పచ్చగా ఉన్న మీరు శల్యాల్లా మారిపోయారు. శల్యాల్లా ఉన్న మీరు ఇప్పుడు పచ్చగా మారిపోతున్నారు. ఈ రెండు చేసింది ఎవరు? నేనే. ఏదైనా చేయగలవాడను నేనే అనే సంగతి అప్పుడు మీకు తెలుస్తుంది. అప్పుడు తెలుస్తుంది కదా. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మను, ఇప్పుడు ఎక్కడున్నారు? బబులోన్లో ఉన్నారు మీరు. బబులోను రాజుల దగ్గర బానిసలుగా ఉన్నారు మీరు. దారి మూసుకుపోయింది. యెరూషలేం ఇజ్రాయెల్ దేశానికి రావడానికి దారి లేదు, ఇప్పుడు మూసుకుపోయింది. సమాధిలో పడున్నట్టే ఉన్నారు మీరు. అది తెరిచి మళ్ళీ మిమ్మల్ని అందరూ నేనేం చేస్తాను, మీ దేశంలోకి, మీరు ఎక్కడి వారు అక్కడికి తీసుకొచ్చి అక్కడ పెడతాను మిమ్మల్ని. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్చునని మీరు తెలుసుకుందరు. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. గమనించండి, ఈ వృత్తాంతం మన అందరికీ చెప్తున్నాడు. అప్పుడు మన పితరులైనటువంటి ఇశ్రాయేల్ వారికి సంబంధించినటువంటిది, కానీ అది మనకి కూడా ఇప్పుడు అన్వయించి చెప్తా ఉన్నాడు. మనలో కూడా చాలామంది ఎముకల్లాగానే ఉండిపోయే వాళ్ళు ఉన్నారు. అలాగే చాలామంది నరాలు కండరాలు పట్టి ఓ మనిషి ఆకారానికి వచ్చిన వాళ్ళలాగా ఉన్నారు. చాలామంది జీవాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. 3 దశలు, 3 ఉంటున్నాయి. అయితే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఎముకలా ఉన్న వారిని మళ్ళీ తిరిగి వారికి నరాలు కండరాలు అమర్చగలవాడు. అలా అమర్చబడిన తర్వాత వారిలోనికి జీవాత్మను ప్రవేశింపి లేపగలవాడు. మూసుకుపోయిన ప్రతి దారిని తెరిచి దారి చూపించగలిగినటువంటి వాడు. నేనే ఇదంతా చేస్తాను, ఇది నాకే సాధ్యం, ఇది నేను చేశానని మీరు గుర్తిస్తారు అంటూ ఆనాడు మన పితరులతో మాట్లాడుతూ ఇప్పుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మన ఆధ్యాత్మిక స్థితి ఎక్కడుంది? ఎండిన ఎముకల్లాగానే ఉందా, లేకపోతే కొంతవరకు మెరుగై ఒక శరీరంలాగా మారిందా? అయినా వ్యర్థమే జీవం లేకపోతే. జీవాన్ని పొందగలిగితేనే దాని ప్రయోజనం ఉంటుంది. లేకపోతే ఎముకలకు నిర్జీవమైన శరీరానికి తేడా ఏమీ లేదు కదా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మనం చేయాల్సిందల్లా ఒక్కటే, పశ్చాత్తాపడాలి. మన పితరుల వలె వాళ్ళు పశ్చాత్తాపడ్డారు కదా. వాళ్ళు పశ్చాత్తాపడి దేవుణ్ణి వేడుకున్నట్లుగా మనం చూస్తాం. పశ్చాత్తాపడ్డారు కాబట్టి మనకి ఏమని ఇలా మనకు 11 వచ్చిన మళ్ళీ అందులో 2వ భాగాన్ని మనం మళ్ళీ చూసుకోవచ్చు. మన ఎముకలు ఎండిపోయాయి, మన ఆశ విఫలమైపోయింది, మనం నాశనమైపోయాము. ఇది ప్రవచనం. వారిలో వచ్చిన పశ్చాత్తాపం. తమ స్థితిని వాళ్ళు గుర్తించారు, వారి స్థితిని వాళ్ళు గుర్తించారు కాబట్టి ఆ విషయమై మాట్లాడుకుంటున్నారు. అలా మన స్థితిని మనం గుర్తించాలి. మనం ఎక్కడున్నాం? ఇంకా ఎండిన ఎముకలు స్థాయిలోనే ఉండిపోయామా? ఏదో తాత్కాలిక శరీరం వచ్చినట్టు ఉన్నామా? ఆధ్యాత్మిక జీవంతో ఉన్నామా? ఆధ్యాత్మిక జీవం లేకపోతే నాశన పాత్రులమే, ఎముకలైన శరీరం ఉన్నా కదా. అది గుర్తించారు వాళ్ళు. కాబట్టి అది దేవునికి వినపడింది అని వింటున్నాడు కాబట్టి వెంటనే తన ప్రవక్త ద్వారా వారికి విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. మీరు పశ్చాత్తపడ్డారు, మీ స్థితి ఏంటో మీకు అర్థమైంది, కాబట్టి ఇప్పుడు నేను కార్యోన్ముఖుడిని అవుతా. ఇది లేకే అప్పుడు మిమ్మల్ని వదిలేశాను, ఇప్పుడు అది వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ మీకు పూర్వస్థితి నేను ఇస్తాను. ఎముకలుగా ఉన్న మీకు నరాలను ఇస్తాను, కండరాలను ఇస్తాను, జీవాన్ని ఇస్తాను. మళ్ళీ తిరిగి ఈ బానిసత్వాన్ని నుంచి స్వతంత్రులను చేస్తాను. ఎక్కడి నుంచి ఇక్కడికి బానిసలుగా వచ్చారో ఆ దేశానికి మిమ్మల్ని మళ్ళీ నేను తీసుకెళ్తాను. నాకు నేనుగానే ఈ మాట మీకు ఇస్తున్నాను. ఇది తప్పకుండా నేను నెరవేర్చే తీరుతాను. అది వాళ్ళకే కాదు, మనందరికీ ఇస్తున్నటువంటి ఒక హామీ. నిజంగా సజీవంగా మనం ఉండాలనుకుంటే దేవుడు వచ్చినప్పుడు ఆయనతో పాటు వెళ్ళిపోవడానికి అవసరమైన జీవాన్ని కలిగి ఉన్నవారంగా ఉండాలంటే, సజీవం అంటే ప్రాణాలతో ఉండడం కాదు. ప్రాణాలతో ఉండి కూడా నువ్వు మృతుడవే అన్నాడు ఆయన. అంటే జీవం లేదు, దేవుని జీవం. దేవునితో పాటు ఉండడానికి అవసరమైన జీవం
లేని వారుగా ఉండడం అనేది కదా. మరి మధ్యాహ్న కాల సమయాల్లో, ఇంకా మధ్యాహ్నం వాళ్ళది 11:30 దగ్గరికి వచ్చి ఉదయమైనకి వాళ్ళే. ఈ ఉదయ కాలంలో దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట, మన పితరులకు ఇచ్చినటువంటి ఆ హామీని ఇప్పుడు మనకు కూడా ఇస్తా ఉన్నాడు. ఎలా ఉన్నాం మన ఆధ్యాత్మికంగా? మన స్థితి ఎలా ఉంది? ఇక గలగల్లాడి ఎండిపోయిన ఎముకల్లానే ఉండిపోయామా? లేకపోతే నరాలు కండరాలు అమర్చబడి ఒక దేహం అయిందా? ఆ తర్వాత అందులోకి దేవుని జీవం ప్రవేశించిందా లేదా? ఆయన జీవం ప్రవేశించనంత వరకు అది ఎముకైనా ఒకటే, శరీరమైన ఒకటి, ఏ విధమైన తేడా లేదు. దీనిని ఎలా నమ్ముతాం? ఎండిపోయిన ఎముకలు ఎలా అవుతాయని ఎలా నమ్మకం వస్తుంది మనకి అనుకుంటే, ఇంగ్లాండ్ దేశంలో ఒక మారుమూల ప్రాంతంలో పురావస్తు శాఖ వాళ్ళు తవ్వకాలు తవ్వుతున్నారట. పురావస్తు ఆర్కియాలజిస్ట్ ఉంటారు. గత చరిత్రను బయటికి తీయడం కోసం భూమి లోపలికి తవ్వుకుంటూ వెళ్తుంటారు. మనది కూడా కొల్లేరు అంటున్నాం కదా. ఇది వరకు ఎవరో రాజులు పరిపాలించిన ప్రాంతం అంటే ఇది. కొల్లేటి కోట అనేవారంట దీన్ని. ఇక్కడ ఒక కోట ఉండేదంట. ఆ తదుపరి సరస అయిపోయింది ఇది. ఇదివరకు ఎప్పుడూ జరిగింది ఇది. ఇప్పుడు ఏం పెద్ద సరసలాగా మారిపోయింది. భూమిలో రూపులు మార్చుకుంటున్నాయి, మారుతూ ఉంటాయి. అలా తవ్వుతారన్నమాట. ఈ పురావస్తు శాఖ వాళ్ళు తవ్వి అవి కొత్త విషయాలు బయటికి తీసుకొస్తారు. ఇది ఫలానా ప్రాంతం, ఇది ఫలానా ప్రాంతం అని. అలా తవ్వుతూ ఉంటే వాళ్ళకు ఒక పెద్ద కొండ కనపడిందంట. ఆ కొండ మూత కట్టేసి కప్పెట్టారు నేలలో. దాన్ని తవ్వారు. కొండ బయటికి తీసి మూత తిప్పి చూసేసరికి అసలు కొండ ఎప్పటిదై ఉంటుంది అని చెప్పేసి అంటే 1000 ఏళ్ళ క్రితం పెట్టారంట. దాన్ని 1000 సంవత్సరాలు అయిందంట. ఆ కొండ వయసు 1000 ఏళ్ళు. 1000 ఏళ్ళ క్రితం పాతి పెట్టారు. దాని మూతి కట్టి ఉంది. దాన్ని విప్పి చూస్తే లోన ఏమి విత్తనాలు ఉన్నాయంట. ఏంటి విత్తనాలు? ఏమి విత్తనాలు ఇవి అని చెప్పేసి అని వాటిని జాగ్రత్తగా మనం ఎలా నాటుతామో ఆ రకంగా విత్తనాలు నాటి కొద్ది రోజులు కనిపెడితే ఆ విత్తనాల నుంచి లిల్లీ పువ్వు మొక్కలు వచ్చినాయంట. ఎప్పుడు విత్తనాలు అయ్యి? 1000 ఏళ్ల క్రితం కొండలో పెట్టి మూతి కట్టి పాతి పెట్టారు. ఇప్పుడు వాటిలో జీవం ఉంది. ఇప్పుడు ఈ మొలిసాయంట, లిల్లీ మొక్కలని తెలిసినాయంట చూసేరికి. అంత ఆశ్చర్యం చూడండి. 1000 సంవత్సరాల క్రితం పాతి పెట్టబడినటువంటి ఆ విత్తనాలే మొలకెత్తగలిగినప్పుడు ఈ ఎముకలు మళ్ళీ సజీవం కాలేవా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? చాలా ఆశ్చర్యం కదా. 1000 ఏళ్ళు ఇంకా అలా విత్తనాలకి పనికొస్తాయి. అలా ఇందులో ఏమైనా ఉంటుందా అనుకుంటాం మనం. అవి పాతి పెడితే చక్కగా అందమైన లిల్లీ పూలు మొక్కలు వచ్చినాయట ఆ విత్తనాల్లో నుంచి. అలాగే ఎండిన శరీరాలు, ఎముకలైపోయిన మనం కూడా మళ్ళీ తిరిగి సజీవులమై లేవడానికి అవకాశం ఖచ్చితంగా ఉంది. దేవునికి అసాధ్యమైనది ఏది కూడలేదు. కావలసింది ఏంటి? పశ్చాత్తాపం, కళ్ళు చెమ్మగలడం. ఉత్తుత్తు పశ్చాత్తాపం కాదు, కళ్ళు చెమ్మగలాల. ఆ పశ్చాత్తాపం కళ్ళలోనికి నీళ్లు తీసుకురావాలి. ఆ తేమ లేకపోతే కుదరదు. ఆ విత్తనం మొలకెత్తాలంటే ఉత్తిని పట్టుకెళ్ళి పెడితే మొలకెత్తాయా? అది మట్టిలో పెట్టుక నీళ్ళు వేయాలి కదా. ఆ విత్తనానికి అది చెమ్మ సోకాలి. చెమ్మ సోకితేనే విత్తులో నుంచి మొలకు బయటకు వస్తుంది. అలాగే మన కళ్ళల్లో నుంచి కూడా పశ్చాత్తాపం, దాంతోపాటు అవి చెమ్మగిలాలి, కన్నీరు రావాలి బయటికి. అది వచ్చిన రోజున ఖచ్చితంగా ఎముకల్లాంటి మన జీవితం మళ్ళీ జీవం కలిగినటువంటి వారుగా మారిపోతాం. దేవుడు అలా చేయగలడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ఎవరో నిరాశల్లోకి, నిస్పృహలోకి, కుంగుదలకి వెళ్ళాల్సిన పని లేదు. పశ్చాత్తాపడాలంతే. ఇప్పుడున్న దాన్ని బట్టి నిరాశకి వెళ్ళడం కాదు, వెనక నుంచి వచ్చిన మార్పులను గమనించుకుంటూ, ఎందుకు ఇలాంటి పరిస్థితి నాకు దాపరించింది, నేను ఎక్కడ దారి తప్పిపోయాను, ఎక్కడ నేను దేవుని జీవంలో నుంచి వేరైపోయాను, ఎందుకు ఈ రోజున ఇలా ఎముకల్లా మారిపోయాను, నేను ఎందుకు ఈ నిష్ప్రయోజకులుగా అయిపోయాను మనం అని ఆలోచన చేసుకొని దాన్ని దిద్దుకుంటూ పశ్చాత్తాపడ్డాం. అప్పుడే అందులో నుంచి
జీవం పుడుతుంది, జీవం పడుతుంది. ఆ తేమ తగలగానే మొలిచిన మొక్కలాగా ఆ కళ్ళు చెమ్మగిలిన రోజున ఖచ్చితంగా మనలో నుంచి నూతన జీవం. దేవుడు తానే ఇదంతా చేస్తానంటున్నాడు. ఆయన అమ్మదగిన వాడు. దేవుడి మాటల్ని దీవించునుగాక. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26 నుంచి చివరి వరకు చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26 నుంచి చివరి వరకు చదువుదాం. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26 నుండి 29వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్టిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నీ కృప చొప్పున ఇంతవరకు మాకు తోడై ఉండి నడిపించేటువంటి విధానాన్ని బట్టి స్తుతిస్తా ఉన్నాను. వివరించిన లేఖనాలు బట్టి స్తుతిస్తా ఉన్నాను. మరొక మారు నిలబడిపోతున్నాను. చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి మాకు నేర్పించదలిచిన ఆత్మ సంబంధమైన మర్మాలను మాకు నేర్పించండి. ఆత్మీయంగా మమ్మల్ని బలపరిచి స్థిరపరచాల్సిందిగా మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎవరు భోజనం చేస్తారు? ఎముకలు భోజనం చేస్తాయా? లేకపోతే జీవం లేకుండా నరాలు, కండరాలు అమర్చబడినటువంటి ఒక దేహం భోజనం చేస్తుందా? చెప్పండి, ఎవరు భోజనం చేస్తారు? సజీవులుగా ఉన్నవాళ్ళు ఎవరు వాళ్ళ మట్టుకే భోజనం చేస్తారు తప్ప నిర్జీవులు ఇంకేమి తినరు. పైగా ఆ నిర్జీవమైన వాటిని వేరే తినేస్తాయి కదా. చీమలు బతికున్నప్పుడు ఆ చీమలు ఎన్నో తినేస్తాయి. అవి వచ్చాక ఈ చీమలు ఎగబడి తినేస్తాయి వాళ్ళని. అవునా కదా? కాబట్టి సజీవులు నిర్జీవులు తినేస్తారు తప్ప నిర్జీవులు ఏమి చేయలేరు. ఇప్పుడు మనం యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన సజీవులు. ఆయనకి మన ప్రభు సజీవుడు, ఆయన కుమారులు కుమార్తెలు సజీవులే. ఆయన యందు ఆయన పిల్లలై ఉన్న మనం కూడా సజీవులమే. కాబట్టి ఆయనతో పాటు భోజనం చేయడానికి అర్హులం. ఆయన మత్తయి సువార్త 26వ అధ్యాయంలో శిష్యులందరినీ కూర్చోబెట్టి వారితో భోజనం చేశాడు. అప్పుడు రొట్టె తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి ఆశీర్వదించి, ఇదిగో ఇది తినండి, ఇది మీ కొరకు విరువబడుతున్న నా దేహం అని శిష్యులకి ఇచ్చాడు, తినమని ఇచ్చాడు. ఆయన సజీవుడు, ఆయనతో ఉన్న ఆయన శిష్యులు కూడా సజీవులు కాబట్టి కలిసి భోజనం చేశారు. మనం కూడా ప్రభుతో పాటు భోజనం చేయాలి, ప్రభు ఇచ్చిన భోజనం చేయాలి. అంటే మనము కూడా సజీవులం కావాలి కదా. తర్వాత ఏం మాట ఉంది? క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు అంటాడు. అంటే క్రీస్తులాగా మారిపోయారు. ఆయనలోనికి బాప్తిస్మం పొందిన మీరు ఆయన్ని ధరించుకున్నారు అంటే మీలో ఆయన కనపడుతూ ఉన్నాడు, ఆయనలాగా మీరు మారిపోయారు. సో ఈ మధ్యన పిల్లలు ఏం చేస్తుంటారు, మరి అభిమాన నటుల ముఖానికి ఎట్టుకు తిరుగుతున్నారు కదా. అభిమాన నటుల ముఖం ఉంటుంది అట్ట మీద,
ఆ అట్టను ముఖానికి పెట్టుకుని చెవులు తగిలిచి తిరుగుతున్నారు. ఆ తర్వాత స్టెప్పులు ఆళ్ళలాగే వేస్తున్నారు. అప్పుడు ఎలా మారిపోతున్నారు అన్నమాట వాళ్ళ అభిమాని హీరోలాగా మారిపోతున్నారు. అభిమాని హీరోని ధరించుకున్నారు అన్నమాట వాళ్ళు. అలాగే గంతులేస్తున్నారు, చూస్తున్నాం కదా. అలాగే ఆయనలోనికి బాప్తిస్మం పొందినటువంటి మనం కూడా ఆయన్ని ధరించుకున్నామంటే ఆయనలాగా మారిపోయామని అర్థం. ఆయనలాగా మారిపోతే ఆయనతో పాటు కలిసి భోజనం చేసి హక్కు దొరుకుతుంది. ఇలా ఆయనలాగా మారడమే తప్ప జాతులు, కులాలు, మతాలు, లేకపోతే లింగ భేదము ఇవేమీ లేవు. ఆయనతో పాటు భోజనం చేయడం, అయితే ఆయన దేహంలోనూ రక్తంలోనూ పాలు పంపులు పొందడానికి కావలసిన అర్హత ఆయనలాగా మారిపోవడమే. అంటే ఆయనలాగా ప్రేమించడం, ఆయనలాగా జీవించడం, ఆయనలాగా నిస్వార్థంగా ఉండడం, ఆయనలాగా సమాధానకర్త అవ్వడం, ఆయనలాగా సంతోషంగా ఉండడం, ఆయనలాగా అందరినీ చేర్చుకోవడం, ఆయనలాగా అందరినీ ప్రేమించడం, ఏ భేదము కనపరచకుండా ఆయన ధరించుకోవడం అంటే ఆయనలాగా మారిపోవాలా. మనలో ఆయన కనబడాలా, మనలో ఆయన కనబడాలా. అప్పుడు మాత్రమే ఆయనతో కలిసి భోజనం చేయడానికి కదా మనకి అర్హత అనేది వస్తుంది. ఇక్కడ భేదాలు అయితే ఏమీ లేవు. యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఆయనలాగా ఆయన యందు ఉండడమే ముఖ్యం తప్ప ఇంకే భేదాలు లేవు ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందడానికి. కాబట్టి ఇప్పుడు మరి కొద్ది సమయంలో ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందడానికి మనం సిద్ధమవుతా ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలి? మనల్ని మనం సరి చేసుకోవాలి, సరి చూసుకోవాలా. ఎలా సరి చూసుకోవాలా? ఎలా సరి చూసుకోవాలా? ఎవరితో సరిపోల్చుకోవాలా? ఎవరితో అంటే ఇప్పుడు ఆయనతోటే. ఆయన ఆకారం ఎలా ఉందనుకున్నామో అది అక్కడ పక్కన పెట్టుకుని మేకప్ చేసుకునే వాళ్ళు ఏం చేస్తారు? అలా వీళ్ళు మారతాకి ప్రయత్నం చేస్తారు, మేకప్ చేసుకుంటారు. ఒక ఫోటో చూసి ఆ ఫోటోలో ఉన్నట్టుగా మారడానికి తగినట్టుగా మేకప్ చేసుకుంటారు, చూస్తాం కదా. అలానే మనం ఇప్పుడు ఆయనలాగా మారాలంటే మనం ఎవరి ఫోటో పెట్టుకోవాలా? ఇక్కడ ఫోటో అంటే రూపం లేదు, ఆయన గుణగణాలే, గుణగణాలను పెట్టుకోవాలి ఇక్కడ. ఆయన ప్రేమగలుడు. ఎలాంటి ప్రేమగలుడు అంటే శత్రువులు కూడా ప్రేమించేవాడు, తను తిడుతున్న వాళ్ళని కూడా కొడుతున్న వాళ్ళని కూడా ప్రేమించేవాడు, తను హత్య చేయడానికి వచ్చిన వాళ్ళని కూడా ప్రేమించేటువంటి వాడు, అందరికీ సహాయపడేటువంటి వాడు. ధనికులు పేదలు ఆ భేదం ఆయనకి లేదు, కుల భేదం లేదు, మత భేదం లేదు, ఏ విధమైన స్త్రీ పురుష భేదము లేదు. అందరినీ హక్కున చేర్చుకునేటువంటి హృదయం అయింది. కాబట్టి ఆయన లక్షణాలు ఆయన్ని దగ్గర పెట్టుకోవడం అంటే ఆయన లక్షణాలను దగ్గర పెట్టుకుని, ఆయనలో ఏ స్వార్థము లేదు, ద్వేషం లేదు, అసూయ లేదు, లోభం లేదు. ఉన్నాయా? ఇవేమీ లేవు. మరి ఏమున్నాయో అవి మనం అలంకరించుకోవాలి. అప్పుడే కదా ఆయనలాగా మారుతాం. ఇప్పుడు తండ్రి ఉన్నాడు అనుకోండి, అడిగిన వాళ్ళకి కాదనకుండా ఇచ్చేసేవాడు అనుకోండి. ఆ తర్వాత కొడుకు వచ్చాడు అనుకోండి, ఆ కొడుకు కూడా వాళ్ళ నాన్న చేసినట్టే చేస్తున్నాడంటే ఇప్పుడు ఏమంటారు? అందరూ ఏమంటారు? మరి వీడి కూడా నాన్న అయిపోయాడురా అంటారు, అంతే కదా. అంటే ముఖం రూపమేమైనా మారిందా? అయ్యేం మారవు. క్రియలు, వీళ్ళు చేస్తున్న క్రియలను బట్టి వాళ్ళ నాన్నలాగానే మారిపోయాడు రా, ఆయన చూస్తుంటే వాళ్ళ నానే గుర్తొస్తున్నారా అంటారు, అలా మారిపోతారు. అలాగే మనం ఆయన రూపంలోకి మారడం అంటే ఆయన క్రియలే, ఆయన ఆకారం కాదు. ఆయన ఆకారం ఎవరు చూశారో ఎవరు చూడలే. ఆయనలాగా మనం మారడం అంటే ఆయన లక్షణాలు, ఆయన గుణగణాలు ఇవన్నీ మనం సొంతం చేసుకోవడం. అప్పుడు మాత్రమే ఆయనలాగా. అలాగా తండ్రి ఇచ్చేవాడు కొడుకు దోచుకుంటున్నాడు, అప్పుడేమంటారు? ఆడికి కడుపు నిలబొట్టారు ఈడా, అదే కదా అంటారు. ఆడి కడుపు చెడబుట్టాడు, వాళ్ళ నానేమో అందరికి ఇచ్చేవాడు, ఈడేమో అందరి దగ్గర లాగేసుకుంటున్నాడు. రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు ఆయనలో పాలు ఎక్కడి నుంచి వస్తుంది?
ఆయనకి ఇచ్చిన గౌరవం ఇస్తారా? ఆయనకి అతను ప్రేమించినట్టు ఇతను ప్రేమిస్తారా? ఎవరు కదా. ఇది మారిపోయింది పూర్తిగా. అలాగే మనం కూడా ఆయనలాగా మనం మారకుండా ఉంటే ఎలా? ఆయనలాగా మనల్ని చూస్తారు, తిడతారు, మనల్ని తిడతారు, అంతే కదా. ఇది మనం చూసుకోవాలి. ఇక్కడ ఆయనకైతే భేదం లేదు. ఇప్పుడు ఆయనలాగా మనం కూడా మారాలి కదా. ఆయనలో విశ్వాసం ఉంచినటువంటి వారు ఒకటి చెప్పాడు. తర్వాత ఆయనలో బాప్తిస్మం 12 మాటలు చెప్పాడు. మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులు అయిపోయారు. అంటే ఈ తండ్రి కోరిక అది కదా. గలతీలో చదువుతాం కదా, రోమియోల రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో 29 నుంచి చదువుతాం. ఆయన కోరిక ఏంటి? తన కుమారుడు అనేకుల్లో జ్యేష్ఠుడు కావాలా. ఇంకేంటంటే మనందరం ఆయనకి సమరూపలం కావాలా. అది తండ్రి కోరిక. తన కుమారునికి సమరూపులం అయిపోవాలట మనం. ఆయన కుమారుల లెక్కలోకి మనం కూడా వెళ్ళిపోవాలి. వీడు జ్యేష్ఠుడు, వీడు 2వ వాడు, వీడు 3వ వాడు, 4వ వాడు, ఆ లెక్కల్లోకి మనం వెళ్ళిపోవాలి. కుమారుల లెక్కలోకి మనం వెళ్ళిపోవాలి. ఇది దేవుని బలమైనటువంటి కోరిక కదా. ఆ తర్వాత బాప్తిస్మం, రెండవది బాప్తిస్మం. దీనివల్ల ఆయన ధరించుకోవడం. బాప్తిస్మం అంటే ఏంటి? అది ఈస్టర్. ఈస్టర్ అంటే ఏంటి? పునరుత్థానం, అంటే చనిపోయి తిరిగి లేవడం కదా. ఇప్పుడు బాప్తిస్మంలో ఆయనతో మనం ఏకీభవిస్తున్నామంటే ఏంటి? అంతకుముందు మనం నీటిలో పాతిపెట్టబడి చనిపోయి ఒక నూతన వ్యక్తిగా మళ్ళీ బయటికి రావడం. అదే కదా బాప్తిస్మం అంటే. మరి క్రీస్తులోనికి బాప్తిస్మం పొందామంటే ఆయనలాగానే మనం కూడా మారామని. ఆయన చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచేటప్పటికీ ఆయన దేహం మారిపోయింది. మరియమ్మ గర్భాన్ని నుంచి బయటకు వచ్చినటువంటి మానవ దేహం కాస్త అది ఆత్మదేహంగా మారిపోయింది. అలాగే మనం కూడా మన తల్లి కడుపులోంచి బయటకు వచ్చేటప్పుడు కొన్న దేహం కాస్త ఆత్మదేహంగా మారిపోవాలా. అన్నీ ఆత్మ సంబంధమైనవే ఉండాలి ఇక మనలో. అది ఆత్మానుసారంగా నడుచుకుంటే వచ్చేవి, శరీరానుసారంగా నడుచుకుంటే వచ్చేవన్నీ కూడా పునరుత్థానమైనవి కావు. అవి పాతవే. అవి పతిపెట్టబడి మళ్ళీ కొత్తవి సంతరించుకునేవి రాలేదు. గలతీ 5లోని ఆ 22 నుంచి 19 నుంచి ఉన్నటువంటి విషయాలు ఆ రెండు ఏంటి? కొన్నేమో పునరుత్థానానికి ముందున్నాయి శరీర కార్యాలు, ఆ తర్వాత ఏమో పునరుత్థానం తర్వాత వచ్చేవి, అవి ఆత్మఫలం. రెండు మెడగట్టుకోవాలి కదా. ఇక్కడ ఏమని చెప్పాడు ఈయన? బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ఇప్పుడు ధరించుకున్నారంటే పునరుత్థానులు అయ్యారు. ఆ శరీర కార్యాలు పూర్తిగా పాతిపెట్టేశారు నీటిలో. పైకి లేచేసరికి ఇప్పుడు ఆత్మఫలం కలిగిన వారు మీరు అని చెప్తుంది బైబిల్. అలాగే ప్రభు దేహంలో రక్తంలో పాలు పంపులు పొందాలంటే ఆ శరీర సంబంధి పాతిపెట్టబడాలి, ఆత్మ సంబంధంగా తిరిగి లేవాలి. అప్పుడు మాత్రమే ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందే అర్హత ఎవరికైనా లభిస్తుంది. ఇప్పుడు అందులో పాలు పొందాలంటే మనం దీన్ని ఆలోచించాలి. బాప్తిస్మ స్నానం ద్వారా శరీర కార్యాలు నేను పాతిపెట్టేశానా? తిరిగి నీటిలోంచి పైకి లేచిన తర్వాత ఆత్మఫలాలు సంపాదించుకున్నానా? రెండు ఇంకా శరీర కార్యాలే అలా ఉన్నట్టయితే బాప్తిస్మం నీలో పరిపూర్ణం కాలేదు. పరిపూర్ణం కాని వారు అందులో పాలు పొందడానికి అర్హులు కారు. ఇంకా ఇవి లేవు, ఆత్మఫలాలే కనబడుతున్నాయండి. మీలో బాప్తిస్మం పరిపూర్ణమైంది, నిజమైన పునరుత్థానం వచ్చింది. కాబట్టి అటువంటి వారు మట్టుకే ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందడానికి అర్హులవుతారు. అందుకని పౌలు గారు మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. పునరుత్థానానికి ముందున్నవే ఉన్నాయా మీలో? పునరుత్థానం తర్వాత రావాల్సినవి వచ్చినాయా లేదా? పరీక్షించుకుని ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందండి. అప్పుడు మీకు మేలు కలుగుతుంది. అలా కాకపోతే మీలో అనేక రోగులు బలహీనలు అవుతున్నారు, చాలామంది చనిపోతున్నారు అంటూ హెచ్చరిక చేస్తున్నాడు పౌలు గారు కదా. కాబట్టి పళ్ళలో పాలు పొందడానికి ముందు ఈ విషయమే మనం ఆలోచన చేసుకుందాం. దేవుడి మాటల్ని దీవించునుగాక.
ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన దేవా, వందనాలు స్తోత్రాలు. మీ కృప చొప్పున మా మధ్య నుండి మాకు నేర్పించిన సత్యాలను బట్టి హృదయమారం మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం. అయినా మీ అందు విశ్వాసం ఉంచినటువంటి వారం మీకు చెందిన వారం అయిపోతాం. మీలో మీ వలనే బాప్తీసం పొందితే ఆయన మరి క్రమంలో మీ తరువాత సహోదరులం అయిపోతాం. తండ్రి కోరుకున్నట్లుగా మీకు సమరూపులం అయిపోతాం. మాకు మీరు జ్యేష్ఠుడు అవుతారు. పునరుత్థానానికి ముందున్నటువంటి స్థితి, పునరుత్థానం తర్వాత ఉన్నటువంటి స్థితిని, ఈ రెండింటిని మేము స్పష్టంగా చూసుకోవాల్సిన వారంగా ఉన్నాము. పునరుత్థానం తర్వాత స్థితి మారిపోవాలా, శరీర కార్యాలు పాతి పెట్టబడి ఆత్మ ఫలం రావాలా, అప్పుడు మాత్రమే మీ దేహంలో రక్తంలో పాలు పంపులు పొందడానికి అర్హులం అవుతాం. మా ప్రియుల విషయాలను గుర్తించి మీ బల్లలో పాలు పొందడానికి సహాయం చేయండి. ఆరాధించబోతున్నారు. మా కొరకు పరలోకం నుంచి మా రూపంలో దిగొచ్చిన ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి మా పాప శాపాలన్నీ కల్వరి శిలువ బలిపీఠం మీద మిమ్మల్ని మీరు బలిగా పెట్టుకోవడం ద్వారా మాకు విడుదలనిచ్చారు, విమోచననిచ్చారు. కాబట్టి మీరు ఆరాధనీయులు, ఆరాధించబోయేవారు ప్రతి వారు కూడా ఆయన ఆత్మతో ఆరాధించడానికి సహాయం చేయండి. మా ప్రభువును రక్షకునైన యేసునామాని మనవులన్నీ కూడా మీకు సమర్పించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.